పువ్వు కదిలితే ఎంత బాగా ఉంటుందో అమ్మవారి ఎడం కన్ను అంత బాగా అదిరిందిట. తస్యాశుభం వామమరాళ పక్ష్మ రాజీవృతం కృష్ణ విశాల శుక్లం ప్రాసందతైకం నయనం సుకేశ్య మీనాహతం పద్మమివాభితామ్రం. ఆ తెల్లటి నల్లటి గుడ్డు అంతో కూడినటువంటి ఆ అందమైనటువంటి వంగిన కనురెప్ప కలిగినటువంటి అమ్మవారి వామనేత్రం అంటే ఎడమ కన్ను అంత అందంగా కదిలింది. అలాగే ఏనుగు యొక్క తొండం ఎలా ఉంటుందో అటువంటి అమ్మవారి యొక్క ఎడమ తొడ కూడా అదిరింది, ఎడమ భుజం అదిరింది. ఆమె యొక్క చీర కొద్దిగా కిందకి జారింది. అలా జారితే శకున శాస్త్ర రీత్యా ఆమె తొందరలో భర్తృ సమాగమాన్ని పొందుతోంది అని గుర్తు. కాబట్టి ఇప్పుడు 4 శుభశకునములు ఆవిడికి కనపడ్డాయి. సావీత శోకా వ్యపనీత తంద్రి శాంతజ్వరాహర్ష వివృద్ధ సత్వ అశోభతార్యా వదనేన శుక్లే శీతాంశున రాత్రి రివోదితేచ. దితేన ఆ తల్లి ఆకాశంలో చంద్రుడు శుక్లపక్షంలో అత్యంత ప్రకాశవంతంగా ప్రకాశిస్తే ఎలా ఉంటాడో అలా ఆవిడ తన శోకమును ఆందోళను మనస్తాపమును పోగొట్టుకున్నదై ఈ కనపడినటువంటి శకునముల చేత ఆవిడ సుఖమును శాంతిని పొందినది. ఈ సమయంలో పైన కూర్చున్న ఆయనకి ఏం కనపడుతోంది? బాహ్యంలో ఉన్న కదలికలే కనపడతాయి. ఆవిడ లోపల ఏమనుకుంటోంది అన్నది ఆయన గ్రహిస్తున్నారు, కానీ ఆవిడ ఏ నిర్ణయం తీసుకుంటుంది అన్నది ఆయన గ్రహించలేదు. అకస్మాత్తుగా ఆమె ఒక్కసారి లేచింది. లేచి తన జుట్టు కంఠానికి ఉరి వేసుకుని ప్రాణాన్ని విడిచిపెట్టేయడానికి సిద్ధపడుతోంది. అప్పుడు హనుమ మనసులో ఎన్ని ఆలోచనలు వచ్చేసాయో. ఎందుకో తెలుసా అండి? ఏం చెయ్యాలి? 1-2 నిమిషాలు ఆలస్యం అయిందనుకోండి, వేలాడిపోతే చెట్టుకి. తను వచ్చిన పని ఏమిటి? ఇప్పుడు ఏం చెయ్యాలి తను? దాన్ని మహర్షి ఒక సర్గలో చేశారు. ఆయనకి కలిగిన సంకల్ప వికల్పములు మనస్సు, బుద్ధి నిర్ణయం చెయ్యాలి. ఆయన బుద్ధిమతాం వరిష్టం. ఇన్ని ఆలోచనలు ప్రవహిస్తే ఇప్పుడు నిర్ణయం చేసుకోవాలి. ఆ నిర్ణయం ఏ సామాన్యమైన నిర్ణయం కాదది. ఆ నిర్ణయం మీద తన బ్రతుకు, సీతమ్మ బ్రతుకు, రామచంద్రమూర్తి బ్రతుకు, వానరుల బ్రతుకు, కోసల దేశపు యొక్క బ్రతుకు, ఇక్ష్వాకు వంశం యొక్క బ్రతుకు ఆధారపడి ఉన్నాయి. కాబట్టి మహర్షి అంటారు, తతో బహువిధాం చింతాం చింతయామాస వానరః సమాశ్వాసయితుం భార్యాం ప్రతిదర్శన కాంక్షిణీం అదృష్ట దుఃఖాం దుఃఖార్తాం దుఃఖస్యాంతమగచ్చతీం అనాశ్వాస్య గమిష్యామి దోషవద్గమనం భవేత్ గతేహి మయి తత్రేయం రాజపుత్రీ యశస్విని పరిత్రాణమవిందంతి జానకీ జీవితం త్యజేత్ యది వాచం ప్రదాస్యామి ద్విజాతిరివ సంస్కృతాం రావణం మన్యమానామాం సీతా భీతా భవిష్యతి వానరస్య విశేషేణ కథం స్యాదభిభాషణం అవశ్యమేవ వక్తవ్యం మానుషం వాక్యమర్థవత్ మయా సాంత్వయితుం శక్యా నాణ్యధేయమనిందిత సేయమాలోక్య మే రూపం జానకీ భాషితం తథా రక్షోభిస్త్రాసితా పూర్వం భూయస్త్రాసం గమిష్యతి జానానామాం విశాలాక్షై రావణం కామరూపిణం సీతాయా చ కృతే శబ్దే సహసా రాక్షసీగణః నానాప్రహరణో ఘోరః సమేయాదంతకోపమః అసత్యాని చ యుద్ధాని సంశయో మే న రోచతే కశ్చినిస్సంశయం కార్యం కుర్యాత్ ప్రాజ్ఞస్స సంశయం ప్రాణత్యాగశ్చ వైదేహ్య భవేదనభిభాషణే ఏష దోషో మహాన్ హి స్యాత్ మమ సీతాభిభాషణే భూతాశ్చార్థా వినశ్యంతి దేశకాల విరోధితాః విక్లబం దూతమాసాద్య తమ సూర్యోదయే యథా అర్ధానర్ధాంతరే బుద్ధిః నిశ్చితాపి నశోభతే ఘాతయంతి హి కార్యాణి దూతాః పండితమానినః న వినశ్యేత్ కథం కార్యం వైక్లభ్యం న కథం భవేత్ లంఘనం చ సముద్రస్య కథం ను న వృధా భవేత్ రామమక్లిష్ట కర్మాణం స్వబంధుమనుకీర్తయన్ నైనాముద్వేజయిష్యామి
తద్బంధుగతమానసాం ఇక్ష్వాకూణాం వరిష్టస్య రామస్య విదితాత్మనః శుభాని ధర్మయుక్తాని ప్రవచాని సమర్పయన్ శ్రావయిష్యామి సర్వాణి మధురాం ప్రబ్రువన్ గిరం శ్రద్ధాస్యతి యథాహీయం తథా సర్వం సమాదధే ఏవం బహువిధాం చింతాం చింతయిత్వా మహామతిః సంస్రవే మధురం వాక్యం వైదేహ్య వ్యజహారః అంటారు. ఎన్ని ఆలోచనలు దొర్లిపోయాయో చూడండి ఆయనకి. నేను ఇంత దూరం వచ్చి చెట్టు మీద కూర్చున్నాను. 100 యోజనముల సముద్రాన్ని గడచి లంకాపట్టణంలో ప్రవేశించాలి అంటే అది సాధ్యం కాదు అని దక్షిణ దిక్కుకొచ్చినటువంటి కొన్ని వేల వానరములు దాటలేక ఉత్తర తీరంలో ఉండిపోయి నన్ను నమ్మి వాళ్ళు పంపించారు. ఇప్పుడు నేను వెళ్ళి చెప్పేటటువంటి శుభవార్తను బట్టి ఆ వానరుల యొక్క బ్రతుకు నిర్ణయింపబడి ఉంది. ఇంత దూరం వచ్చి నేను సీతమ్మ దర్శనం చేశాను. ఇంత దూరము వచ్చి సీతమ్మ దర్శనం చేసిన వాణ్ణి ఆవిడ ఉరిపోసుకుంటున్నప్పుడు మాట్లాడకుండా ఊరుకుని సీతమ్మని దర్శించాను. కానీ ఆవిడ ఉరిపోసుకుందని నేను వెనక్కి వెళ్ళి చెప్తే రాముడు బతకడు, లక్ష్మణుడు బతకడు, భరతశత్రుఘ్నులు బతకరు, కౌసల్య, సుమిత్ర, కైకేయి, సుగ్రీవుడు, ఇక్ష్వాకు వంశం, వానర వంశం 2 నశిస్తాయి. కాబట్టి ఇప్పుడు నేను మాట్లాడకుండా ఉండకూడదు. నేను ఈవిడికి ఉపశాంతి కల్పించాలి, మాట్లాడాలి. ఒకవేళ నేను మాట్లాడదామంటే సంస్కృతంలో బ్రాహ్మణుళ్ళా మాట్లాడితే ఒక వానరమేమి సంస్కృతంలో మాట్లాడటమేమి అని అనుమానపడుతుంది. సామాన్యమైన మనుష్య భాషలో మాట్లాడదామంటే ఇక్కడ ఉండేటటువంటి మిగిలిన ఆ రాక్షసీ స్త్రీలు వింటారు. విన్న తరువాత ఒక కోతి మనుష్య భాషలో ఎలా మాట్లాడుతోంది అని అనుమానం వచ్చి నేను సీతమ్మ వంక చూస్తున్నానని సీతమ్మ నా వంక చూస్తోందని వాళ్ళు అనుమానపడి నన్ను పట్టుకోవడానికి ప్రయత్నిస్తారు. అప్పుడు యుద్ధం జరుగుతుంది. యుద్ధం జరిగిన తర్వాత జయాపజయములు విధి నిర్ణీతములు. నేను సముద్రాన్ని దాటవచ్చు, దాటలేకపోవచ్చు. నేను తిరిగి వెళ్ళవచ్చు, వెళ్ళలేకపోవచ్చు. నిగ్రహింపబడవచ్చు, నిగ్రహింపబడకపోవచ్చు. కానీ రామకార్యం చెడిపోవచ్చు, సుగ్రీవుని యొక్క ఆజ్ఞ చెదిరిపోవచ్చు. అప్పుడు నేను వచ్చి వెళ్ళిన కార్యం ఎలా జరుగుతుంది? మళ్ళీ సీతమ్మని తీసుకెళ్లి ఎవరికీ కనపడనంత గుప్తమైన ప్రదేశంలో వీడు దాచవచ్చు. నేను ఇన్నిటిని అధిగమించి ముందు ఈ తల్లి ఉరిపోసుకున్నది ఉరిని వదులు చేసుకుని ప్రాణములతో నిలబడాలంటే, మళ్ళీ ఈవిడికి శరీర స్పృహ కలగాలంటే, బ్రతకాలన్న ఆశ చిగురించాలంటే నేనేం చెప్పాలని ఆలోచించాను. నేను చెప్పేది ఏదో చెప్పడం కాకూడదు. ఏది చెప్తే ఆవిడికి సంతోషం కలుగుతుందో, ఏది చెప్తే ఆవిడ వింటుందో, ఏది చెప్తే ఆవిడ ప్రీతి చెందుతుందో, ఏది వింటే ఆవిడికి బ్రతుకు మీద ఆశ కలుగుతుందో ఆ రామనామం చెప్పాలి, ఆ రామకథ చెప్పాలి. రామకథ చచ్చిపోయే వాళ్ళని బతికిస్తుంది. ప్రత్యేకించి సీతమ్మ తల్లి అంత ప్రీతి పొందుతుంది. కాబట్టి నేను రామకథే చెప్తాననుకున్నారు అని రాజా దశరథో నామరథ కుంజరవాజిమాన్ పుణ్యశీలో మహాకీర్తి ఇక్ష్వాకూణాం మహాయశాః. మళ్ళీ రామకథని ప్రారంభించారు. సుందరకాండ బలమంతా రామకథాబలమే. ఒక్క చోట చెప్పినట్టు ఇంకొక చోట చెప్పరు. అంటే కథని మార్చేస్తారని కాదు, ఎక్కడ ఎంతవరకు అవసరమో అంతవరకు తీసుకుంటూ ఉంటారు అని మొదలుపెట్టారు. ఒకానొకప్పుడు మహానుభావుడు, పుణ్యమైనటువంటి వర్తన కలిగిన వాడు, రుజుస్వభావము కలిగినటువంటి వాడు, అనేక పుణ్యకార్యములు చేసినవాడు, యజ్ఞయాగాది క్రతువులు చేసినవాడు, కొన్ని లక్షల ఏనుగులు గుర్రములు సంపదగా కలిగినవాడు, కోసల రాజ్యములు పరిపాలించిన వాడైన దశరథ మహారాజు గారికి కలిగిన 9 పుత్రులలో పెద్దవాడైన రామచంద్రమూర్తి తండ్రిని సత్యవాక్యమునందు నిలబెట్టడం కోసమని ఆయన ఆజ్ఞాపించిన విధంగా 14 సంవత్సరముల దండకారణ్యంలో వసించడం కోసం భార్య అయిన సీతమ్మతో తమ్ముడైన లక్ష్మణుడితో కలిసి అరణ్యవాసానికి వచ్చి 14,000 మంది కరదూషణాదులను సంహరించి జనస్థానంలో ఉండగా రాక్షస సంహారం చేశాడని మనసులో కోపం పెట్టుకున్నటువంటి రావణాసురుడు మారీచుడనబడేటటువంటి రాక్షసుడిని ప్రేరేపించి ఒక మాయామృగ రూపంలో పంపించి సీతమ్మని లోభపెట్టి రామలక్ష్మణుల్ని దూరం చేసి సీతమ్మని అపహరించి తెచ్చి ఈ లంకాపట్టణంలో బంధించి ఉంచాడు. ఆ తల్లిని అన్వేషించడానికి సుగ్రీవుడు అన్ని దిక్కులకి వానరులను పంపగా దక్షిణ దిక్కునకి అంగదుని నాయకత్వంలో వచ్చిన కొన్ని వేల వానరులు సముద్రాన్ని దాటలేక ఉత్తర దిక్కున ఉండిపోతే నేను 100 యోజనముల సముద్రమును గడచి ఈవలి ఒడ్డుకు వచ్చి దక్షిణ దిక్కున ఈ లంకాపట్టణంలో శింశుపావృక్షం మీద కూర్చుని ఈ చెట్టు కింద కూర్చున్న సీతమ్మ ఎటువంటి అలంకారంతో, ఎటువంటి కాంతితో, ఎటువంటి నగలతో, ఎటువంటి ప్రభావంతో ఉంటుందని రామచంద్రమూర్తి చేత నాకు చెప్పబడిందో, యథారూపాం యథావర్ణాం యథా లక్ష్మీంచ నిశ్చితాం అశ్రౌషం రాఘవస్యాహం సేయమాసాదితామయ, అటువంటి సీతమ్మ నా చేత చూడబడినది అని ఆగిపోయారు. ఇది తల్లికి తెలుసున్న కథే. కానీ అటువంటి సీతమ్మ నా చేత చూడబడినది అనేటప్పటికీ ఆవిడకి ఒక్కసారి జీవితం మీద ఆశ కలిగింది.
ఆ తల్లి వెంటనే ఆనందపడిపోయి నిశమ్య సీతావచనం కపేశ్చ దిశశ్చ సర్వాః ప్రదిశశ్చ వీక్ష్య స్వయం ప్రహర్షం పరమం జగామ సర్వాత్మనా రామమనుస్మరంతి. ఆవిడ వెంటనే రామచంద్రమూర్తిని మనసులో తలుచుకుని పరమానంద భరితురాలైపోయింది. 10 నెలల తర్వాత రామకథ వినపడింది. 10 నెలల తర్వాత రామచంద్రమూర్తి యొక్క నామం వినపడింది. ఎవడు రాయి మహానుభావుడు రామచంద్రమూర్తి కథ చెప్పినవాడు అని అన్ని దిక్కులకి పరికించి చూసింది. ఒక్కసారి ఆవిడ 4 దిక్కులకి చూసి కింద చూసి పైకి చూసింది. సాతిర్యగూర్త్యంచ తథాప్యధస్తాత్ నిరీక్షమాణా తమచింత్య బుద్ధిం దదర్శ పింగాధిపతేరమాత్యం వాతాత్మజం సూర్యమివోదయస్తం. ఉదయాద్రి మీద వెలిగేటటువంటి బాలభానుడు ఎలా ఉంటాడో అటువంటి ప్రకాశంతో మహాబుద్ధిశాలి సుగ్రీవుని సచివుడు, బంగారు కన్నులతో మెరిసిపోతున్నవాడు, పిల్లి పిల్లంత ఉన్నవాడు. తతశాకాంతరే లీనం దృష్ట్వా చలితమానస వేష్టితార్జున వస్త్రం తం విద్యుత్ సంఘాత పింగళం. తెల్లటి బట్టలు కట్టుకున్నవాడు, పగడాల ముద్దలాంటి మూతితో ఉన్నవాడు, ఆకులలోంచి తొంగి చూస్తున్నవాడు, ఉదయభానుళ్లా వెలిగిపోతున్నవాడైనటువంటి ఆ చిన్ని హనుమ యొక్క స్వరూపాన్ని తల్లి ఒక్కసారి చూసి ఆశ్చర్యమునకు లోనైంది. సీతమ్మ తల్లి ఈ హనుమని దర్శించినటువంటి ఘట్టం ఏదుందో దీన్ని సిద్ధిసర్గ అని పిలుస్తారు పెద్దలు. ఇది విన్నంత మాత్రం చేత సీతారామచంద్ర ప్రభువు యొక్క హనుమ యొక్క అనుగ్రహం కలుగుతుంది. నేను మళ్ళీ ఉపన్యాసాన్ని కొనసాగిస్తాను. మీరు ఆ నీరాజనాన్ని తీసుకోండి. ఇక్కడికి వచ్చిన తర్వాత స్వామికి నీరాజనం ఇస్తే కానీ మళ్ళీ చెప్పకూడదు అని చక్కగా నీరాజనం ఇస్తుంటారు. మనమందరం కూడా శ్రీరామదూతం శిరసా నమామి అదొక్కసారి చెప్దాం. నేను మకుటం చెప్తాను, మీ అందరూ ఆ మాట చెప్పండి. స్వర్ణ పింగళభా స్వర నేత్రయుగళం చలితమకర కుండల గండ భాగం సమలంకృత దివ్య స్వర్ణోపవీతం మంజు మంజీర మహిత పదాబ్జం దినమణి శతనిభ దివ్య ప్రకాశం దాసముఖాంభోజ దశశత భానుం వాల్మీకి కృత కావ్య వరసరోహంసం రామలావాణ్యాభ్రరాగమయూరం రామచంద్రపాద రాజీవ మధుపం శ్రీరామ సుగ్రీవ సఖ్యోల్లాసం రామచంద్రదత్త రమణీయ భూషం సీతానివేదిత శ్రీరామకుశలం. ఓ ఇవాళ మనం గొప్ప సిద్ధిసర్గ విన్నాం. చాలా సంతోషం. అందరూ ఆ నీరాజనాన్ని స్వీకరించండి. జై శ్రీమద్ రమారమణ గోవింద. జై శ్రీరామ్. సీతారామచంద్ర ప్రభువుకి, హనుమత్ సమేత శ్రీ సీతారామచంద్ర ప్రభువుకి, శ్రీ సీతారామచంద్ర ప్రభువుకి. హరి ఓం. తతశాఖాంతరే లీనం దృష్ట్వా చలితమానస వేష్టితార్జున వస్త్రం తం విద్యుత్ సంఘాత పింగళం. మెరిసిపోతున్నటువంటి బంగారం ఎలా ఉంటుందో అటువంటి పోత పోసినటువంటి బంగారంలా ఉన్న శరీరంతో తెల్లటి బట్టలు కట్టుకున్నవాడై, హనుమకెప్పుడు తెల్లటి వస్త్రములు కట్టాలి కాబట్టి ఆ మెరిసిపోతున్న బంగారు నేత్రములతో ఉన్న హనుమని తల్లి చూసింది. సాదదర్శ కపిం తత్ర ప్రసృతం ప్రియవాదినం పుల్లాశోకోత్కరాభాసం తప్త చామీకరేక్షణం సాధదృష్ట్వా హరిశ్రేష్టం వినీత వదవస్థితం మైథిలీ చింతయామాస విస్మయం పరమంగత. ఆ తల్లి పుష్పించినటువంటి అశోక వృక్షానికి ఉన్న పుష్పం ఎలా ఉంటుందో అలా ఉన్నటువంటి ఆ హనుమ యొక్క స్వరూపాన్ని చూసి ఆ తల్లి ఒక్కసారి విస్మయానికి లోనైపోయింది. ఏమిటి, నాకేమిటి, కోతి కనపడ్డం ఏమిటి అని ఆశ్చర్యపోయింది. అహో భీమవిదం రూపం వానరస్య దురాసదం దుర్నిరీక్షమితి జ్ఞాత్వా పునరేవ మమోహస విలలాప భృశం సీత కరుణం భయమోహిత రామ రామేతి దుఃఖార్త లక్ష్మణీతి చ భామిని రురోద బహుధా సీత మందం మందస్వరాసతి సాతం దృష్ట్వా హరిశ్రేష్టం వినీత వదుపస్థితం
మైథిలీ చింతయామాస స్వప్నోయమితి భామిని. ఆ తల్లి ఒక్కసారి ఆ భీమరూపుడైనటువంటి ఆ హనుమని చూసి చాలా విస్మయాన్ని పొందినదై, ఇటువంటి కోతి నాకు కనపడింది, స్వప్నంలో కోతి కనపడకూడదు, దుర్నిమిత్తం అంటారు, కాబట్టి నాకు కలలో కోతి కనపడింది, కనపడినటువంటి కోతి నాకు ఇటువంటి రామకథ చెప్పింది కానీ అని ఆ తల్లి అనుకుంటోంది. స్వప్నేమయాయాం వికృతోద్యదర్ష్ట శాఖాం మృగాశాస్త్రగణైర్నిషిద్ధ స్వస్యస్తు రామాయ సలక్ష్మణాయ తథాపితుర్మే జనకస్య రాజ్ఞః. కలలో కోతి కనపడకూడదంటారు, కానీ కోతి కనపడింది. అసలు నిద్ర పట్టని నాకు కల ఎక్కడి నుంచి వస్తుంది? నిద్ర పడితే కదా కల రావడం, కల వస్తే కదా కలలో కోతి కనపడ్డాం. పైగా ఆ వానరం మాట్లాడిన మాటలు నాకు స్పష్టంగా వినపడుతున్నాయి. కానీ నన్ను మోహమునకు గురి చెయ్యడానికి మళ్ళీ ఈ రూపంతో ఎవరైనా వచ్చారేమో అనుకుని ఇది వేటు పడిపోవడం అంటే. ఆవిడ మనసు అటువంటి ఉద్విగ్నతకి లోనైపోయింది. అనుకుని ఆ తల్లి అంది, ఒకవేళ నిజంగా ఈ కపివరుడు చెప్పినటువంటి కథ నిజమైతే, నిజంగా ఇంత శుభం జరిగి ఉంటే, ఒకవేళ కలలో కోతి కనపడకూడదు అని శాస్త్రం కాబట్టి, ఒకవేళ నిజంగా నాకు కలలోనే కనపడి ఉంటే నాకు ఏదో పెద్ద ఆపద సంభవిస్తోందని గుర్తు. నాకు ఆపద అంటే నా ఆపద కాదు, ఇది పాతివ్రత్యం అంటే. రామునికి ఆపద నాకాపద ఇంకొకటి ఉండదు. రాముని ఆపదే నా ఆపద. కాబట్టి స్వస్యస్తు రామాయ సలక్ష్మణాయ, లక్ష్మణునితో కూడిన రాముడు శుభముగా సంతోషముగా ఉండుగాక. తథాపితుర్మే జనకస్య రాజ్ఞః, ఇది ఆడపిల్ల యొక్క హక్కు. మా నాన్నగారు జనక మహారాజు గారు సుఖముగా ఉండుగాక. ముందు మెట్టినింటి వారిని తలుచుకోవాలి, తర్వాత పుట్టింటి వారిని తలుచుకోవాలి. 2 వంశములు సంతోషముగా ఉండుగాక అనుకుని నాకు నిద్రేరాంది కల ఎక్కడి నుంచి వచ్చింది? కాబట్టి నేను కలలో చూడలేదు, నేను రామవిరహంతో బాధపడుతున్నాను. ఇటువంటప్పుడు నాకు ఈ రామకథ వినపడుతోంది, పైగా స్పష్టమైన రూపంతో నాకు ఈ వానరం కనపడుతోంది అని ఆ తల్లి ఒక్కసారి నమస్కారం చేసింది. నమోస్తు వాచస్పతయే సవజ్రిణే స్వయంభువే చైవ హుతాశనాయ చ అనేన చోక్తం యదిదం మమగ్రతో వనౌకసా తచ్చ తదాస్తు నాన్యథా అంది. ఆ తల్లి సీతమ్మ అంటే సీతమ్మే. ఆవిడంది నమోస్తు వాచస్పతయే సవజ్రిణి, నేను బ్రహ్మగారికి నమస్కరిస్తున్నాను, బృహస్పతికి నమస్కరిస్తున్నాను, ఇంద్రుడికి నమస్కరిస్తున్నాను, అగ్నిహోత్రుడికి నమస్కరిస్తున్నాను, నేను విన్న మాటలు నిజమగుగాక. ఏమీ నలుగురికి ఎందుకు నమస్కరించాలి అంటే, ఎప్పుడూ సత్యవాక్కుని సత్యముని పాటించమని దేవతలకందరికీ చెప్పేటటువంటి గురువు బృహస్పతి. అందుకని ఆయన వాక్కుల చేత సంస్కరిస్తాడు. ఆయన చెప్పిన వాక్కులు విని జీవితం దిద్దుకునేటటువంటి లక్షణం ఉన్నవాడు ఇంద్రుడు. చతుర్ముఖ బ్రహ్మగారు లోకమునకంతటికీ ప్రమాణమైనటువంటి వేదవాక్కుని ఆధారంగా చేసుకుని ఎప్పుడూ వేదవాక్కుని వల్లిస్తూ సృష్టి చేస్తూ ఉంటారు. అలాగే ప్రతి మనిషి యొక్క నాలుక మీద కూడా అగ్నిహోత్రము వాక్కుకి అధిష్టాన దేవతగా ఉంటుంది, ఉండి మాట పలికిస్తుంది. మాటకు అధిష్టానం అగ్నిహోత్రుడు. కాబట్టి మాటలన్నిటికీ కూడా అధిష్టానమైనటువంటి ఈ నలుగురు ఎవరున్నారో వాళ్ళకి నేను నమస్కరిస్తున్నారు. వాళ్ళు ఈ పైన వానరము చెప్పినటువంటి మాటలు ఏ ఉన్నాయో అవి నిజమయ్యేటట్టు చూడుగాక. ఈ చెప్పిన కథ అనృతము కాకుండుగాక, అబద్ధము కాకుండుగాక, ఇదే సత్యమగుగాక అని ఆ తల్లి నమస్కారం చేసింది. వెంటనే హనుమ 2 చేతులు శిరస్సుకి తగలకుండా ఇలా పైకి పెట్టి నమస్కారం చేస్తూ దాసాంజనేయుడై, మహాభక్తుడై, వినమ్రుడై, అత్యంత వినయంతో కొమ్మల మించి కొద్దిగా కిందికి దిగి వచ్చి అమ్మవారి పాదాల దగ్గర నిలబడి చిన్న పిల్లంత రూపంతో వినయంతో నమస్కరించి మాట్లాడుతున్నారు. సీతమ్మ తల్లి దర్శనం చేత ధన్యత పొందానన్న ఆలోచన తప్ప, నేను సీతమ్మకేదో ఉపకారం చేశానన్న ఆలోచన సుందరకాండని మీరు 1,000,000 దీపాలు వేసి వెలితికినా ఎక్కడా కనపడదు. అందుకే సీతమ్మ యందు పరమభక్తి తత్పరుడు హనుమాని మాత్రమే చెప్పవలసి ఉంటుంది. ఆమె దర్శనము చేత పులకాంకితుడైన వాడు హనుమాని మాత్రమే మీరు చెప్పవలసి ఉంటుంది సుందరకాండలో. కాబట్టి శిరస్యంజలి మాధాయ సీతాం మధురయాగిరా, మధురమైన వాక్కులతో శిరస్సును అంజలి ఘటించి ఆయన మాట్లాడుతున్నారు. కానుపద్మపలాసాక్షి క్లిష్ట కౌశేయవాసిని ద్రుమస్య శాఖామాలంబ్య తిష్టసిత్వం అనిందితే.
అమ్మా ఎవరమ్మా పద్మముల వంటి కన్నులు కలిగి ఉన్నావు, నలిగిపోయినటువంటి పట్టుబట్ట కట్టుకున్నావు, ఆ అశోక వృక్షము యొక్క కొమ్మని ఊంచి శరీరమును దానికి ఆధారం చేసి నిలబడి ఉన్నావు తల్లి. నువ్వు సురాణాం వా నాగ గంధర్వ రక్షతాం యక్షాణం కిన్నెరాణం వా కాత్వం భవసి శోభనే కోనుపుత్ర పితా భ్రాత భర్త మాతే సుమధ్యమే అస్మాల్లోకాదముం లోకం గతత్వమనుశోచసి రావణేన జనస్థానాత్ బలాదపహృతాయది సీతాత్మసి భద్రంతే తన్మమా చక్షుపృచ్ఛతః. అమ్మా నువ్వు నిజం చెప్పు, చంద్రునికి దూరమై భూమి మీదకి వచ్చినటువంటి రోహిణివా, వశిష్ఠుని మీద కోపం వచ్చి వచ్చినటువంటి అరుంధతివా, నువ్వు తల్లి దేవ యక్ష గంధర్వ కిన్నెర కింపురుషాది జాతులకు తింజన దానివా, నువ్వు ఊపిరి విడిచిపెడుతున్నావు, భూమికి నీ పాదాలు తగులుతున్నాయి, నీ యొక్క రూపం చూస్తే ఎవరో ఒక మహారాజుకి ఇల్లాలి అనిపిస్తోంది. అమ్మా ఉన్న యథార్థంగా చెప్పు, జనస్థానంలో రావణుని చేత అపహరింపబడిన మా అమ్మ జానకీమాతవా అమ్మా నువ్వు? అమ్మా చెప్పమ్మా అని అడిగారు. తెలియదా హనుమకి? ఆమె సీతమ్మ అని తెలియదా? మరి ఎందుకు అడుగుతున్నారు ఈ మాట అంటే ఆవిడని స్వస్థతలోకి తీసుకురావాలి. అసలు ఆవిడ పరిపూర్ణంగా తనని నమ్మాలి. నమ్మితే తప్ప తాను రామదాసుండని, రాముడంత ప్రయత్నం చేస్తున్నాడని, అమ్మా నువ్వు బెంగ పెట్టుకోవద్దని ఆవిడ్ని ఊరడించగలుగుతారు. లేకపోతే రాక్షస స్త్రీలు నమస్కరించినంత మాత్రాన ఉపశాంతి పొందకుండా అటువంటి రావణుడున్నాడు అని ఆవిడ సంతోషంతో ఉండకుండా బెంగ పెట్టుకున్న తల్లి హనుమ రామకథని చెప్పేసి వెంటనే ఉంగరం అక్కడ పెట్టి వెళ్ళిపోతే ఆవిడకి మనశ్శాంతి కలగదు. ఎందుకంటే ఆవిడకి ఆ నమ్మకం కలగదు. బాగా ఆవిడికి నమ్మకం కలగాలంటే ఆవిడకి కూడా బాహ్యస్మృతి బాగా కల్పించి ఆవిడతో మాట్లాడించాలి. ఇప్పుడు ఆవిడ నోటి వెంట ఆవిడ మళ్ళీ రామకథని చెప్పుకోవాలి. చెప్పుకుని ఆవిడ పొంగిపోవాలి. పొంగి పరవశించిపోయి పూర్తిగా బాహ్యస్మృతిని పొంది తాను రామభక్తుడని, ఆయన పట్ల ఆ ప్రేమని, ఒక పుత్ర సదృశమైనటువంటి ప్రేమని పొంది అరమరిక లేకుండా మాట్లాడడానికి, హనుమ చెప్పింది అనుమానం లేకుండా నమ్మడానికి ఆవిడ సిద్ధపడితే అప్పుడు తాను వెళ్ళి రాముణ్ణి తీసుకొచ్చేంత వరకు ఆవిడ ప్రాణములతో నిలబడుతుంది. లేకపోతే నిలబడదు. అందుకని వెంటనే ఉంగరం ఇవ్వలేదు తప్ప దానికి వేరు కారణాలు ఏమి ఉండవు. కాబట్టి అమ్మా ఎవరమ్మా నీ తండ్రి, ఎవరమ్మా నీ అన్నదమ్ములు, ఎవరమ్మా నీ భర్త? అమ్మా ఒకవేళ నువ్వు జనస్థానంలో రావణుని చేత అపహరింపబడిన సీతమ్మవా? తల్లి నాకు చెప్పవలసింది అని అడిగారు. ఆ తల్లి ఎంతటి ధర్మమూర్తి, నరకాంతగా అనుగమిస్తోంది కదండి రామచంద్రమూర్తిని. పతివ్రతా ధర్మాన్ని పాటించింది. పృథివ్యాం రాజసింహానాం ముఖ్యస్య విదితాత్మనః స్నుషా దశరథస్యాహం శత్రుసైన్య ప్రతాపినః దుహితా జనకస్యాహం వైదేహస్య మహాత్మనః సీతేతి నామ నామ్యాహం భార్యా రామస్య ధీమతః సమాద్వాదశ తత్రాహం రాఘవస్య నివేశనే భుంజానామానుషాన్ భోగాన్ సర్వకామ సమృద్ధిని. నేను ఈ పృథివినంతటినీ పరిపాలించినటువంటి రాజసింహుడైన దశరథ మహారాజు గారి యొక్క కోడల్ని. ఒక వివాహం అయిపోయినటువంటి ఆడపిల్లని అమ్మా మీరెవరు అని అడిగితే సంప్రదాయం తెలుసున్నవారైతే నేను ఫలానా వారి కోడలనండి అని చెప్పాలి. ఎందుకంటే ఆడపిల్లకి మామగారి లాంటి వ్యక్తి ఇక జీవితంలో ఉండడు అని శాస్త్రవాక్కు. వివాహం చేసేంత వరకే తండ్రి. వివాహం చేసిన తరువాత తండ్రి కన్నా కూడా బాధ్యత కలిగిన స్థానంలోకి ఎవరు వెళ్ళిపోతారో తెలుసా అండి? మామగారు వెళ్ళిపోతారట. ఎంత ప్రేమిస్తాడంటేట, నా కోసం ఎక్కడో పుట్టిన పిల్ల, అమాయకురాలు, ఇంటి పేరు వదిలేసింది, తన వారిని వదిలేసింది, నా వంశాన్ని ఉద్ధరించడానికి, నా కొడుకు చెయ్యి పట్టుకుని తిరగడానికి, వాడి సంతోషం తన సంతోషం అని నమ్మి వచ్చింది. కాబట్టి ఈ పిల్ల సంతోషంగా ఉండేట్టు నేను చూడాలని మురిసిపోతాట మామగారు. అందుకే మామగారు శరీరం పడిపోయాక కూడా కొడుకు తద్దినం పెడితే ఒప్పుకోడు, కోడలు దీపం పెడితేనే తద్దినం ఒప్పుకుంటాడు. అంత ప్రేమతో ఉంటాడట మామగారు. అందుకే తండ్రి కన్నా గొప్పవాడు మామగారే. శాస్త్రం తెలుసున్న తండ్రి అయితే ఏం చెప్పాలంటే, అమ్మ అందరూ నాకు నమస్కారం చేసినా నువ్వు మాత్రం, నేను మీ మామగారు కూడా ఉంటే మొదట మీ మామగారికే నమస్కారం చెయ్యని చెప్పాలి. అంత పూజనీయుడు మామగారంటే.
కాబట్టి ఆవిడ సంప్రదాయం తెలుసున్న తల్లి. ఆవిడంటోంది, పృథివ్యారాజసింహానాం ముఖ్యస్య విదితత్మన స్నుషా దశరథస్యాహం శత్రు సైన్య ప్రతాపిన. శత్రు సైన్యములను గడగడలాడించగలిగినటువంటి గొప్ప పరాక్రమవంతుడైన దశరథ మహారాజు గారి యొక్క కోడల్ని నేను. దుహితా జనకస్యాహం వైదేహస్య మహాత్మన. తర్వాత తానెవరి కూతురో చెప్పాలి. నేను ఎన్నడూ దేహభ్రాంతి లేనటువంటి విదేహ వంశంలో జన్మించిన జనక మహారాజు గారి యొక్క కూతుర్ని. ఇప్పుడు తన పేరు చెప్పుకోవాలి. సీతేతి నామనామ్నాహం, నన్ను సీత అంటారు. ఇప్పుడు చిట్ట చివర తన భర్త పేరు చెప్పాలి. భార్య రామస్య ధీమతః. భర్త ఈశ్వరుడితో సమానం. అందుకని భర్త పేరు చెప్పేటప్పుడు 10 మందిలో మాట్లాడేటప్పుడు ఆయనకేం వచ్చానో పరిచయం చేయకూడదు. ఆయన గురించి చెప్పేటప్పుడు గొప్పగా అందంగా మాట్లాడగలగాలి, ఒక విశేషణంతో చెప్పగలగాలి. చాలా మంచివారు మా ఆయన పేరండి అనో ఏదో ఒక విశేషణం వేసి చెప్పాలి. అది భర్తృప్రీతికి నిదర్శనం. కాబట్టి రామస్య ధీమతః, గొప్ప బుద్ధిశాలి అయినటువంటి రామచంద్రమూర్తి యొక్క భార్యని. సమాద్వాదశతత్రాహం రఘవస్య నివేశనే భుంజానా మానుషాన్ భోగాన్ సర్వకామ సమృద్ధిని. మనుష్యులు ఎన్ని భోగాలు అనుభవిస్తారో అన్ని భోగాల్ని 12 ఏళ్ళు నేను దశరథ మహారాజు గారి అంతఃపురంలో దశరథుడి పెద్ద కోడలిగా అనుభవించాను. అదేమిటి ఆ మాట ఏమిటి అంటే, ఇందులో 2 కోణాలు. మనుష్యులు అనుభవించే సుఖాలన్నివి ఎన్ని ఉంటాయో అన్నీ అనుభవించేశాను అంటే నిజంగా ఆవిడ అనుభవించేసిందా? అది ఆవిడ తృప్తికి పరాకాష్ట. మా అత్తవారింట్లో నాకు ఇది దొరకలేదు, అదొక్కటి తప్ప అన్నమాట ఆవిడ అందం. మనుష్యులు అనుభవించే భోగాలన్నీ మా అత్తారింట్లో నేను అనుభవించానండి. ఇది నిజంగా అన్నీ అనుభవించింది ఆవిడ అని మీరు లెక్క వేసి చూడమని కాదు. అన్నీ అనుభవించేసిన తృప్తి ఎక్కడదో తెలుసా అండి? అత్తవారింట్లో ఉండడం వల్ల కాదు, భర్తతో కలిసి అత్తవారింట్లో ఉండడం వల్ల. రామసహిత సీత, రామసీత. కాబట్టి భర్త పక్కన ఉండడం వల్ల 12 ఏళ్ళు నేను ఏం తిన్నాను, ఏం తాగాను నాకు అలా అనిపించలేదు. మనుష్యులు ఎన్ని పొందాలో అన్నీ పొందేశాను అంతే. అంటే భర్త పక్కన ఉన్న స్త్రీ ఆనందానికి హద్దు ఉండదు అనడానికి ఇది నిదర్శనం. ఎంత సంతోషంతో మాట్లాడుతోందో చూడండి ఆవిడ. కాదు, ఇంకో కోణం ఏమిటో తెలుసా అండి? నేను అసలు మనుష్యకాంతని కాను, కానీ మనుష్యులు పొందే ఆనందాన్ని పొందాను. మనుష్యులందరూ ఏ సుఖాలు పొందుతారో అవి నేను పొందానంటే మనుష్యకాంతగా ప్రవర్తించాను. ఆవిడ అయోనిజ కదా. మీరు శ్లోకాన్ని ఎలా తీసుకుంటే అలా వస్తుంది, అది దాని గమ్మత్తు. కానీ నేనైతే అంటాను, ఆవిడ్ని ఒక పతివ్రతా ధర్మంగా మీరు మాట్లాడడమే ఋషి హృదయానికి దగ్గరగా ఉంటుంది. ఎందుకంటే ఆవిడ ఒక పతివ్రతగా మాట్లాడుతోంది. లేకపోతే ఆవిడ ఆడవలసిన అవసరం ఏమీ లేవు. ఇంకా పూర్తిగా అయోనిజగా ఆవిడలో పరాశక్తిగానే పూర్తిగా అక్కడ ఉండిపోవాలని మీరు కోరుకుంటే అసలు రామకథా మాధుర్యం ఎగిరిపోతుంది చాలా మటుకు. అప్పుడు దానికి ఇంకా ఒక అర్థం లేని స్థితిలోకి వెళ్ళిపోతుంది అది. కాబట్టి మీరు ఆవిడని ఒక పతివ్రతగా ఆలోచించి రామకథని వింటే దానిలో వచ్చే పరిపూర్ణత వేరుగా ఉంటుంది, దానిలో ఉండే మాధుర్యం వేరుగా ఉంటుంది. అది ఋషి హృదయానికి దగ్గరగా ఉంటుంది. జరిగిన కథ దాన్ని పూర్తిగా ఇంకోలా మీరు మార్చి చెప్పడం హేతువుకి దాని అందానికి దూరం అయిపోతుంది. జరిగిన కథ అని వాల్మీకి చెప్తున్నారు, బ్రహ్మగారు చెప్తున్నారు, నారదుడు చెప్తున్నారు. కాబట్టి జరిగిన కథని కథ అందాన్ని అలా ఉంచండి, కథా అందాన్ని తీసేసి అన్వయాలు చేయకండి. చేస్తే ఆ మాధుర్యం దూరం అయిపోతుంది. కాబట్టి భుంజానా మానుషాన్ భోగాన్ సర్వకామ సమృద్ధిని. నేను మనుష్యులు అనుభవించేటటువంటి భోగాలు ఎన్నున్నాయో అన్ని భోగాలను అనుభవించాను. దద్యాన్న ప్రతిగృహ్ణీయాత్ న బ్రూయాత్ కించిద ప్రియం అపి జీవితహేతోర్వా రామ సత్యపరాక్రమ. నేను ఒకానొకప్పుడు దశరథ మహారాజు గారు కైకమ్మకి మాట ఇచ్చారు, 2 వరాలు ఇచ్చారు. రేపు రామచంద్రమూర్తికి పట్టాభిషేకం అన్న వేళలో కైకమ్మ దశరథుణ్ణి నిగ్రహించింది. నాకు ఆ 2 వరాలు కావాలంది. ఏమన్నారు దశరథ మహారాజు గారు? ఒకటి రామచంద్రమూర్తి అరణ్యవాసం, భరతుడికి పట్టాభిషేకం. ఎన్నడూ ఎవరి దగ్గర ఏమీ కోరకుండా ధర్మాన్ని అనుష్ఠించడమే తన జీవిత ప్రయోజనంగా భావించేటటువంటి రామచంద్రమూర్తి తండ్రిని సత్యవాక్యమునందు నిలబెట్టడం కోసమని నాతో లక్ష్మణునితో కలిసి, మాకన్నా ముందు బయలుదేరిన లక్ష్మణునితో కలిసి అంత ప్రీతి కలిగిన వాడు అరణ్యవాసానికి వచ్చారు. ఆయన ఎటువంటి వారంటే రామచంద్రమూర్తి దద్యాన్న ప్రతిగృహ్ణీయాత్, ఒకరికి పెట్టడమే తప్ప ఆయన తీసుకోవడం అన్నది ఆయనకి ఎప్పుడు రాదు. అందుకే రాజ్యాన్ని కూడా ఒకరికి ఇచ్చి సంతోషాన్ని పొందినవాడు. ఇచ్చి సంతోషించేవాడే కానీ పుచ్చుకుని సంతోషించే మనస్తత్వం ఆయనది కాదు. 2 తప్పనడానికి ఏం లేదు, కానీ ఒకదానికన్నా ఒకటి సర్వోత్కృష్టం. ఇచ్చి ఆనందించడం చాలా గొప్ప విషయం.
పుచ్చుకుని ఆనందించడం ఇచ్చిన ఆనందం అంత సమానమని మీరు చెప్పడానికి కుదరదు. దద్యాన్న ప్రతిగృహీయా, ఇది భర్తను అర్థం చేసుకోవడం అంటే. ఏమిటో అలా ఇచ్చేసి వచ్చాడు, అందుకు వచ్చే ఈ కష్టాలని కూడా అనొచ్చు ఆవిడ. ఆవిడ అలా అనలేదు. మా ఆయనకి పుచ్చుకోవడం రాదు, ఇవ్వడం వచ్చు, అటువంటి వాడికి నేను భార్య అన్నది ఆవిడ. ఏమి సీతమ్మ అండి, ఎంత గొప్పగా మాట్లాడుతుందండి. అందుకు కదా ఆనాటికి ఈనాటికి ఏనాటికి ఆరాధ్య దైవమైంది నా తల్లి జానకీమాత. దద్యాన్న ప్రతిగృహీయాత్ నబ్రూయాత్ కించిద ప్రియం, ఎన్నడూ ఇతరులకు అప్రియమైన మాట నా స్వామి మాట్లాడరు. అపి జీవితహేతోర్వా రామ సత్యపరాక్రమ, అది ఎంత కష్టమైనదైనా కావచ్చు, కానీ ఆయన మాత్రం సత్యమునకు కట్టుపడతాడు. ఆయన పరాక్రమమే సత్యపరాక్రమము. అటువంటి రామచంద్రమూర్తితో కలిసి నేను ఇక్కడికి వస్తే, అదిగో రావణుడు అపహరించి తీసుకొచ్చి నన్ను ఇక్కడ ఉంచాడు. 2 మాసములు గడువు పెట్టాడు. కానీ ఆ గడువు పూర్తవగానే నేను ఆయన కోరుకున్నట్లు ప్రవర్తించకపోతే నన్ను సంహరించి భక్షిస్తానని ప్రతిజ్ఞ చేసి ఉన్నాడు. అంటే వెంటనే స్వామి హనుమన్నారు, అహం రామస్య సందేశాత్ దేవీ దూతస్తవాగత వైదేహీ కుశలీ రామ త్వాం చ కౌశలమబ్రవీత్ యో బ్రహ్మమస్త్రం వేదాంశ్చ వేద వేద విదాంవర సత్వాం దశరథీ రామో దేవీ కౌశలమబ్రవీత్ లక్ష్మణశ్చ మహాతేజ భర్తుస్తేను చరప్రియ కృతవాన్ శోక సంతప్త శిరసాతేభివాదనం. అమ్మా, నేను రాముని యొక్క దూతగా వచ్చానమ్మా, రామచంద్రమూర్తి నిన్ను కుశలం అడగమన్నారమ్మా అన్నారు. తప్ప మళ్ళీ వెంటనే ఉంగరం ఇవ్వలేదు ఆయన. నిన్ను కుశలం అడగమన్నారమ్మా, ఎందుకని ఆవిడ బాగా స్వాంతన పొందాలి. బ్రహ్మాస్త్రమును తెలుసున్నవాడమ్మా, వేదాంగములు తెలుసున్నవాడమ్మా రామచంద్రమూర్తి. అటువంటి రామచంద్రమూర్తి కౌసల్యాకుమారుడైనటువంటి దాశరథి నిన్ను క్షేమం అడగమని చెప్పాడు. లక్ష్మణుడు మహాతేజోమూర్తి, రామచంద్రమూర్తికి తగినటువంటి తమ్ముడు, ఆయన శిరసా నీకు నమస్కరించానని చెప్పమన్నారు తల్లి. అంటే సీతమ్మ సంతోషపడిపోయింది. అన్నాళ్ళకి విన్నాను ఈ మాట. చచ్చిపోదామన్న ప్రయత్నం కూడా తప్పే. ఆవిడేమీ అందులో నిర్మోహమాటం, సీతమ్మ చేసింది కాబట్టి ఒప్పు, ఇంకోళ్ళు చేస్తే తప్పని రామాయణంలో ఏం చెప్పరు. ఇప్పుడు ఆవిడ అంటోంది, కళ్యాణీ బతగాధేయం లౌకికీ ప్రతిభాతిమ ఏతి జీవంతమానందో నరం వర్ష శతాదపి. ఎన్ని కష్టాలొచ్చినా బ్రహ్మగారు మనకిచ్చిన 100 సంవత్సరముల ఆయుర్దాయాన్ని పరిపూర్ణంగా నిలబెట్టుకుని శరీరంతో ఉండాలని ప్రయత్నం చేసేటటువంటి వ్యక్తి జీవితంలో ఎప్పుడోప్పుడు శుభవార్త వినకుండా ఉండడం అన్నది జరగదు. తప్ప తొందరపడిపోయి ఏదో ఒక కష్టం వచ్చిందని శరీరం విడిచిపెట్టేటటువంటి ప్రయత్నం చేసినటువంటి వాడు శుభాన్ని వినలేడు, మహాపాతకాన్ని చేసిన వాడు అవుతాడు. కాబట్టి కళ్యాణీబతగాధేయం లౌకికీ ప్రతిభాతిమా ఏతి జీవంతమానందో నరం వర్ష శతాదపి. నిండు 100 ప్రతి వాళ్ళు బ్రతికి పూర్ణమైనటువంటి ఆయుర్దాయాన్ని అనుభవించి శుభవార్త వినవలసి ఉంటుంది. ఏమిటి అంతిమంలో వినవలసిన శుభవార్త? ఈశ్వరుణ్ణి చేరడమే. యదా యథా సమీపం స హనుమానుపసత్పతి తథా తథా రావణం సా తం సీతా పరిశంకతే. ఇందుకు కదండి వెంటనే ఉంగరం ఇవ్వండి. ఆయన దగ్గరికి వస్తూ ఎలా, పాపం ఏదో నిలబడి కూడా ఆయన రాలేదు, పిల్లంత వారై 2 చేతులు ఇలా దోషిలి ఒగ్గి కన్నుల నీరు కారుస్తూ దాసాంజనేయుడై నమస్కరిస్తూ ఒక తల్లి దగ్గరికి కొడుకు ఎలా పెడతాడో అలా దగ్గరకి నడిచి మాట్లాడబోతే ఆ తల్లికి అనుమానం వచ్చింది. రావణుడు అయ్యుంటాడు, వానర రూపంలో వచ్చాడు, నేను మాట్లాడి మళ్ళీ ఈ విషయాలన్నీ చెప్పానని. నేను అత్యంత శోకంతో ఉపవాసముల చేత దీనురాలనై కృషించి ఉండగా రావణా నువ్విలా నన్ను వేధించడం తగదు అని ఆ తల్లి ఎటువంటి స్థితిని పొందేసిందంటే, నువ్వు ఒకనాడు సన్యాసి రూపంలో మోసగించావు, ఒకనాడు మాయా మృగం రూపంలో మోసగించావు, ఇవాళ వానర రూపంలో వచ్చి మోసగిస్తున్నావు అని. కానీ నాకు ఈయన్ని చూస్తే పుత్రసముడిలా అనిపిస్తున్నాడు, ఆ తేజస్సు చూస్తే సాత్వికంగా ఉంది అని అనిపించినా ఆ తల్లి రావణుడే అనుకుంది. అనుకుని ఆవిడిప్పుడు ఆ వ్యగ్రత, భావనా వ్యగ్రత ఎలా ఉంటుందంటే ఆవిడంది, స్వప్నేపి యద్యహం వీరం రాఘవం సలక్ష్మణం పశ్యేయం నావసీదేయం స్వప్నోపి మమ మత్సరి. నాకు కల వచ్చి కలలో రామలక్ష్మణులు కనపడితే బాగున్నాం, కానీ కల కూడా నా మీద కచ్చ కట్టింది, అందుకే కళ రాదు, కలలో రామలక్ష్మణులు కనపడరు. అంటే ఆవిడ ఎంత
ఎంత నిస్పృహతో ఉందో ఒక పతివ్రతగా, ఎంత బాధలో ఉందో మీరు గమనించాలి. ఇటువంటి ఆవిడికి నమ్మకం కలిగితే తప్ప ఆవిడ పూర్తి విశ్వాసంతో 2 నెలలు బతుకుతుందని మీరు చెప్పలేరు రాముడు వచ్చే వరకు. ఇప్పుడు కార్యం అయిపోయిందని వెళ్ళిపోయారు అనుకోండి ఆయన, ఆవిడకి మళ్ళీ అనుమానం దృఢపడి వానర రూపంలో వచ్చిన వాడు రావణుడే అన్న అనుమానం వచ్చిందో ఆవిడ ప్రాణం విడిచిపెడుతుందని మీరు కథలో చెప్పవలసి ఉంటుంది అప్పుడు. కాబట్టి ఇప్పుడు ఆయన మాట్లాడి వెళ్ళడం అంటే ఎలా ఉండాలంటే పరిపూర్ణంగా ఆవిడ విశ్వసించాలి. ఆవిడంత విశ్వసించిన తరువాత అప్పుడు ఉంగరం ఇవ్వాలి, ఆవిడ దగ్గర అభిజ్ఞానములు పుచ్చుకోవాలి. అప్పుడు రాముడు వచ్చే వరకు ఆవిడ ధైర్యంగా ప్రాణాలతో నిలబడుతుంది. అంటే ఆవిడకి ఇప్పుడు శోకము పూర్తిగా పోయి ఆశ చిగురించాలి. ఇది చెయ్యాలి. ఎలా చెయ్యాలి? మాటల చేత చెయ్యాలి. ఇంత స్వాంతన కల్పించాలి. ఎంత కష్టంలో ఉన్నారు చూడండి హనుమ కూడా, చుట్టూ రాక్షస స్త్రీలు, ఎవరు చూసినా కార్యం భగ్నం అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు ఈ మాట అని తల్లి ఈ వచ్చినవాడు రావణుడే అన్న నమ్మకంతో ఆమె మాట్లాడడం మానేసి మౌనం వహించింది. స్పృహే తప్పిపోయింది ఆవిడ. స్పృహ తప్పిపోయి మళ్ళీ స్పృహని పొంది అసలు హనుమ వంక ఇలా చూడ్డం కూడా మానేసి ఆవిడ ముఖం తిప్పుకుని నిశ్శబ్దంగా ఉండిపోయారు. మహానుభావుడు మళ్ళీ చెప్పుకుంటున్నాడు. మళ్ళీ శిరస్సు మీద అంజలి ఘటించి, అమ్మా నన్ను నమ్మమ్మా, సీతాయా చింతితం బుద్ధ్వా హనుమాన్ మారుతత్మజ శ్రోత్రానుకూలైర్వచనై తదాతాం సంప్రహర్షయత్. తల్లి తనను చూడలేదని, తన మాట వింటలేదని, తన మీద అనుమానపడిందని నిశ్చయించుకున్నవాడై అమ్మకి మళ్ళీ సంతోషం కలిగేటట్టు నేను మళ్ళీ మాట్లాడతాననుకున్నారు. ఆదిత్య ఇవ తేజస్వి లోకకాంత శశీ యథా రాజా సర్వస్య లోకస్య దేవో వైశ్రవణో యథా. మళ్ళీ రామకథ చెప్పరు, రామకథని ఇంకోలా చెప్తారు. అది ఆయన గొప్పతనం. ఆయన అన్నారు, అమ్మా ఈ లోకమునకు సూర్యుడు ఎటువంటి వాడు, ఈ లోకమునకు తాపాన్ని పోగొట్టి చల్లతనాన్ని ఇవ్వడంలో చంద్రుడు ఎటువంటి వాడు, లోకమునకంతటికీ కూడా రాజుగా కుబేరుడు ఎటువంటి వాడు, విక్రమేణోపపన్నశ్చ యథా విష్ణుర్మహాయశాః సర్వలోక పరిపాలకుడైన విష్ణు ఎటువంటి వాడు, సత్యవాది మధురవాక్ దేవో వాచస్పతిర్యథ సత్యవాక్కు మధురమైన వాక్కు మాట్లాడడంలో దేవతల గురువైనటువంటి బృహస్పతి ఎటువంటి వాడు, రూపవాన్ సుభగ శ్రీమాన్ కందర్ప ఇవమూర్తిమాన్ అత్యంత అందమైన రూపంతో ఉండేటటువంటి వాడు మన్మధుడితో సమానమైన వాడెవరో, స్థానక్రోధ ప్రహర్తాచ శ్రేష్టో లోకే మహారథ. ఎప్పుడు కోపం తెచ్చుకుని ఎవరి మీద ఏ కోపంతో ఎంత దండన వెయ్యాలో బాగా తెలుసున్నటువంటి వాడు, అటువంటి రామచంద్రమూర్తి యొక్క కింకరుణ్ణమ్మా, దాసావదాసుణ్ణమ్మా, నన్ను నమ్మమ్మా, నేను రాముని పనుపున వచ్చానమ్మా. నచిరాద్రావణం సంఖ్యే యో వధిష్యతి వీర్యవాన్. అమ్మా నువ్వు బెంగ పెట్టుకోక్కర్లేదమ్మా, చాలా కొద్ది కాలంలో రామచంద్రమూర్తి వచ్చేస్తారు, లక్ష్మణుడితో కలిసి వస్తారు, వానరులతో వస్తారు, ఈ రావణుణ్ణి అతని పరివారాన్ని మట్టు పెడతారమ్మా. నచిరాద్రక్షతే రామం లక్ష్మణంచ మహాబలం. చాలా కొద్ది కాలంలో నువ్వు రామలక్ష్మణుల్ని చూడగలవు. మధ్యే వానర కోటీనాం సుగ్రీవం చామి తౌజసం. అపారమైన తేజోమూర్తి అయిన మా ప్రభువు సుగ్రీవుణ్ణి అనేక వేల మంది వానరుల మధ్యలో నువ్వు చూడగలవు. అహం సుగ్రీవ సచివో హనుమాన్ నామవానర. అమ్మా నేను సుగ్రీవుని యొక్క సచివుణ్ణమ్మా, నన్ను హనుమ అంటారు. అమ్మా నన్ను నమ్మమ్మా అన్నారు. అంటే సీతమ్మంది మళ్ళీ రామచంద్రమూర్తి గురించి చెప్పేటప్పటికీ ఆవిడకి మళ్ళీ ఆశ చిగురించింది. ఎంత ప్రయత్నిస్తారో చూడండి. అందుకు కదండి బుద్ధిమతాం వరిష్టం అయ్యారు మహానుభావుడు. మళ్ళీ ఇటు తిరిగింది తల్లి. తిరిగింది కానీ ఇంకా కొంచెం అనుమానమే. అనుమానం సుందరకాండ కదండి. రాముడి కింకరుణ్ణి రామదాసుణ్ణి అని రాముడు ఆదిత్య ఇవ సంకాశ ఇన్ని మాటలు చెప్తున్నావే, నీకు రాముడు అంత బాగా తెలిసుంటే ఏది నేను పరీక్ష పెడతాను నెగ్గు అందావిడ. త్వతే రామేణ సంసర్గ కథం జానాసి లక్ష్మణం వానరాణం నరాణంచ కథమాసీత్ సమాగమ. రాముణ్ణి ఎలా కలిసావు నువ్వు? కథం జానాసి లక్ష్మణం బుద్ధిమతాం వరిష్టం అన్న మాట మీరు పట్టుకోవాలి. ఆవిడ ఎక్కడ ప్రశ్న ఎక్కడేసింది? కొతే రామేణ సంసర్గ, రాముణ్ణి నువ్వెక్కడ కలిసావని అడిగింది. ఆయన జవాబు అక్కడే మొదలవ్వాలి. అంతేగాని మళ్ళీ రాజా దశరథో నామ రథకుంజరమాజిమాన్ పుణ్యశీలో మహాకీర్తి రుదుర్రాశి మహాయశ అని మొదలెట్టకూడదు. ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ లాగా ఆయన ఒక్కసారి ప్రశ్నలన్నీ బుర్రలో పెట్టేసుకున్నారు. మళ్ళీ వన్ వర్డ్ ఆన్సర్ ఉంటుంది చూసారా, అలా శ్లోకాలన్నీ కూడా మళ్ళీ అలా చెప్పారు ఆయన. అది ఆయన గొప్పతనం. అందుకని ఆవిడ వెంటనే నమ్మింది. ఎందుకని? గంటల గంటల ప్రసంగాలు చేయడానికి నాలా అవకాశం ఉన్నవాడు ఏం కాదు ఆయన.
ఏ రాక్షస స్త్రీలో ఏ రావణుడో వచ్చే లోపల మాట్లాడే ఆవిడికి ఆశ్వాసమును కల్పించాలి ఆ తల్లికి. కాబట్టి వానరాణాం నరాణాంచ కథమాసీత్ సమాగమ, నువ్వు వానరుడివి, ఆయన నరుడు. రాముడు లక్ష్మణుడు నీతో ఎలా కలిశారు? మీకు ఎలా స్నేహం కలిసింది అసలు? యాని రామస్య లింగాని లక్ష్మణస్య చ వానరా, రాముడు ఎలా ఉంటాడు, లక్ష్మణుడు ఎలా ఉంటాడు, రాముని యొక్క అవయవాలు ఎలా ఉంటాయి, రాముని యొక్క స్వరూపం ఎలా ఉంటుంది, లక్ష్మణుని యొక్క స్వరూపం ఎలా ఉంటుంది. తాని భూయ సమాచక్ష్వా నమాం శోక సమావిశేత్. ఎంత చమత్కారంగా అడిగింది. నాకు రామ కథన్నా రామ సౌందర్యం అన్నా అంత ఇష్టం, ఏది చెప్పు, నేను మళ్ళీ శాంతిని పొందుతాను, సంతోషిస్తాను అంటే ఆవిడికి తెలియక అడుగుతోందా? నిజంగా అంత చెప్పగలిగితే రామకింకరుడు రామదాసుడే, హనుమయ్యి, నేను నమ్మచ్చు. కాబట్టి ఇప్పుడు తల్లి సౌందర్యోపాసనని ప్రశ్న వేసింది. ఏది నువ్వు అంత తెలుసున్నవాడివైతే నీ స్వామి ఎలా ఉంటాడు చెప్పు? నా కులదైవం ఈనండి, నేను రోజు అధాంగ పూజ చేస్తానన్నాను అనుకోండి, ఏదో ఒకసారి చెప్పండి ఎలా ఉంటాడో ఈశ్వరుడు అన్నారనుకోండి. మీరు మీ ధ్యాన శ్లోకాన్ని చెప్తే, అంటే ధ్యాన శ్లోకం చదివి కన్నులు మూసుకున్నారంటే మీ కన్నుల ముందు ఆ రూపం అలా సాక్షాత్కరించాలి. మీరు పాదముల నుంచి తల వరకు, తల నుంచి పాదముల వరకు ఆ రూపాన్ని చెప్పేయాలి. అలా చెప్పేశారు అంటే మీ లోపల బాగా పట్టుకున్నారు అని గుర్తు. ఈ ఉపాసనని తల్లి ప్రశ్న వేసింది సుందరకాండలో. ఏది ఎలా ఉంటాడు చూపించాలి, చెప్పండి. ఆయన అన్నారు, అమ్మా యాని రామస్య చిహ్నాని లక్ష్మణస్య చ యాని వై లక్షితాని విశాలాక్షి వదత శృణుతాని మే. అమ్మ నీకు తెలియదా అమ్మా? నీకు అన్నీ తెలుసు. రాముడు ఎలా ఉంటాడో తెలుసు, లక్ష్మణుడు ఎలా ఉంటాడో తెలుసు. మరిదిలా చూసిందానివి కావుగా, కొడుకులా చూసావు, ఒక కన్న తల్లి కొడుకును చూసినట్టు చూసావు. కాబట్టి లక్ష్మణుడి గురించి తెలుసు, రాముడి గురించి తెలుసు. అయినా అమ్మా నన్ను అడిగావు, చెప్తాను. ఎందుకు చెప్తానో తెలుసా? చెప్తే నువ్వు సంతోషిస్తావమ్మా రాముడి గురించి. నీ సంతోషం కన్నా నాకేం కావాలి? తప్పకుండా చెప్తానన్నారు. ఇది పుత్రప్రేమ అంటే. రామకమలపత్రాక్ష సర్వసత్వమనోహర రూపదాక్షిణ్య సంపన్న ప్రసూతో జనకాత్మజే. అమ్మా ఇవి కొత్తగా రాముడు నేర్చుకున్నవి కావు, రాముడు పుట్టుకతో వచ్చాయమ్మా లక్షణాలు. నీకు ఎలా పుట్టుకతో వచ్చాయో అలా రాముడికి కూడా పుట్టుకతో వచ్చాయి తల్లి. రామ కమలపత్రాక్ష, పద్మపత్రములు ఎలా ఉంటాయో అటువంటి కన్నులున్నవాడు. అందుకే ఆయన ఎవరినైనా చూసినా, ఎవరైనా ఆయన్ని చూసినా ఆయనకు వశులైపోతారు. అంత గొప్ప కన్నులున్నవాడు, అటువంటి చూపులున్నవాడు. రాముడు మనుష్యులు మోహించడం కాదు, రాక్షసులు, వానరులు, చెట్లు, చేమలు, తిరియక్కులు, పక్షులు అన్నీ ఆయన్ని మోహించాయి. అంత గొప్ప చూపులమ్మా, అంత గొప్ప కళ్ళమ్మా. రూపదాక్షిణ్య సంపన్న, ఇటువంటి అందముందని లోకాన్ని మోసం చేసేవాడు కాదు. రూపం ఎంతదో ఆయన దాక్షిణ్యం అటువంటిది, ఆయన దయ అటువంటిది. ప్రసూత జనకాత్మజే. అమ్మ పుట్టుకతో వచ్చాయమ్మా ఈ లక్షణాలు. అందం తెచ్చుకుంటే వచ్చేది కాదు, పుట్టుకతో రావాలి. పుట్టుకతో వచ్చిన అందం అందం. రాముడు అన్నీ విడిచిపెట్టి నడిచి వెళ్ళినా పుంసామోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. అంతేగాని నువ్వు ఏదో కొత్త కొత్తవన్నీ అలంకరించుకుంటే కనపడిన అందం అందం కాదు. యథాతథంగా నీ శరీర సౌష్ఠవం అలా ఉంటే అది అందం. అందుకే రాముడు విమల్ సూటేసుకుంటే ఏం చెప్పలేదు. రాముడు అందం అంటే యథాతథంగా ఆయన అందాన్ని చెప్పారంతే హనుమ. కాబట్టి తేజసాదిత్య సంకాశ క్షమయా పృథివీ సమ బృహస్పతి సమోబుద్ధ్య యశసా వసవో సమ. అమ్మా అసలు అందం లోపలి అందం కదమ్మా. అందం పై అందం మంచిదే, కానీ లోపల అందం లేనప్పుడు పై అందం మోసగించడానికి పనికి వస్తుంది. లోపల అందం ఉన్నప్పుడు పై అందం లేకపోయినా పనికి వస్తుంది. లోపల అందం పై అందం కూడా ఉంటే జగన్మోహనమైన మూర్తి అవుతుంది. రెండు ఉన్నవాడమ్మా రాముడు. లోపలి అందం పై అందం రెండూ ఉన్నవాడు. తేజస్ ఆదిత్య సంకాశ, సూర్యుడు ఎటువంటి తేజస్సు కలిగిన వాడో రాముడు అటువంటి తేజస్సు కలిగిన వాడు. క్షమయా పృథివీ సమహ, ఈ భూమికి ఎంత ఓర్పు రాముడికి అంత ఓర్పు. బృహస్పతి సమోబుద్ధ్య, బృహస్పతికి ఎటువంటి బుద్ధో రాముడికి అటువంటి బుద్ధి. యశసా వసవో సమః, కీర్తి ఎందు ఇంద్రుడితో సమానుడమ్మా. రక్షితా జీవలోకస్య స్వజనస్యాభిరక్షిత రక్షిత స్వస్య వృత్తస్య ధర్మస్య చ పరంతపః. జీవలోకాన్నంతటినీ రక్షిస్తాడు, తనని నమ్ముకున్న వాళ్ళని ప్రత్యేకంగా రక్షణ చేస్తాడు. ఆయన తన ధర్మాన్ని తాను రక్షించుకుంటాడు, తన నడవడిని తాను రక్షించుకుంటాడు, ఇతరుల యొక్క ధర్మాన్ని కూడా రక్షిస్తాడు. రామో భామిని లోకస్య చాతుర్వర్ణస్య రక్షిత మర్యాదానాంచ లోకస్య కర్త కరయితాచ సహా. అమ్మ మహానుభావుడమ్మ, లోక మర్యాద పాటించడం అంటే రాముణ్ణి చూసే నేర్చుకోవాలి. అందుకే రాముడికి ఒక పేరు మర్యాదా పురుషోత్తముడని పేరు. అసలు ఎవరితో ఎలా ప్రవర్తించాలో మీకు తెలియాలి అంటే రామచంద్రమూర్తి ఎలా ప్రవర్తించారో తెలుసుకుంటే చాలు, మీరు కూడా మర్యాదా పురుషోత్తముడు అవుతారు. కాబట్టి అమ్మా రామో భామిని లోకస్య చాతుర్వర్ణస్య రక్షిత, 4 వర్ణములను రక్షించేవాడమ్మా.
మర్యాదానాంచ లోకస్య కర్త కరయితా చ సహా, సాక్షాత్ పరబ్రహ్మంగా చెప్తున్నారు ఇక్కడ. ఆయనే కర్త, ఆయనే కారయితా చ సహా. ఆయన ఈ లోకములను సృజించి రక్షించి లయం చేయగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాడు. రాజవిద్యా వినీతశ్చ బ్రాహ్మణానాముపాసిత శ్రుతవాన్ శీల సంపన్నో వినీతశ్చ పరం తపః. మహానుభావుడు రాజవిద్య అంటే రాజ్య పరిపాలన మెళకువలు బాగా తెలుసున్నటువంటి వాడు, బ్రాహ్మణులను ఆదరించేటటువంటి స్వభావం ఉన్నవాడు, సర్వ విద్యా పారంగతుడు, సదాచార సంపన్నుడు, వినయశోభితుడు, శత్రుభయంకరుడు, యజుర్వేద వినీతశ్చ వేద విద్ధి సుపూజిత ధనుర్వేదే చ వేదేషు వేదాంగేషు చ నిష్ఠిత. యజుర్వేద వినీతశ్చ ప్రత్యేకం యజుర్వేదం బాగా తెలుసుకున్నవాడు. యజుర్వేదం తెలిస్తే యజ్ అన్న ధాతువులోంచి కదండి, యజ్ అంటే కర్మ. వేదప్రోక్తమైన ఏ కర్మ ఎలా చేసి దేవతల యొక్క అనుగ్రహాన్ని పొంది కష్టంలోంచి పైకి రావచ్చో బాగా తెలుసున్నవాడు. ఆ మంత్రాన్ని ఆ కర్మతో కలిపి చెయ్యగలిగినటువంటి వాడు, ఆ ప్రజ్ఞ ఉన్నవాడు. కాబట్టి యజుర్వేద వినీతశ్చ వేద విద్భిస్సు పూజిత, అన్ని వేదములు తెలిసినవాడు. ధనుర్వేదే చ వేదేషు వేదాంగేషు చ నిష్ఠిత, ధనుర్వేదము వేదాంగములు కూడా తెలుసున్నటువంటి వాడు. వ్యాకరణము శిక్ష మొదలైనటువంటివన్నీ బాగా ఎరుగున్నవాడు. విపులాంశో మహాబాహు కంబుగ్రీవ శుభానన గూఢజత్రుసుతామ్రాక్షో రామో దేవీ జనైశ్రుత. విశాలమైనటువంటి గొప్ప భుజములు, శంఖం వంటి కంఠం, మంగళప్రదమైనటువంటి ముఖం, పైకి కనపడనటువంటి ఎముకలతో కూడినటువంటి సంధులతో కూడినవాడు, ఎర్రటి కన్నులున్నవాడు. అటువంటి రాముణ్ణి చూడనివారు, రాముని గూర్చి తెలియనివారు లోకంలో ఉంటారా అమ్మా? ఉండరమ్మా. అంత గొప్పవాడు రాముడంటే. దుందుభిస్వన నిర్ఘోష, దుందుభీనాదం ఎలా ఉంటుందో అటువంటి కంఠం ఉన్నవాడు. స్నిగ్ధవర్ణ ప్రతాపవాన్, చక్కని రంగు కలిగినటువంటి వాడు, గొప్ప ప్రతాపవంతుడు. సమసమ విభక్తాంగో వర్ణం శ్యామం సమాశ్రిత, శ్యామవర్ణుడు. ఆయన ఏ అవయవములు ఎంత పొడుగుతో ఎంత పొందిగ్గా ఉండాలో అటువంటి పొందిక కలిగినవాడు. శరీరము యొక్క పొడుక్కి తగిన పొడవైన చేతులున్నవాడు, ఆ పొడుక్కి తగువైన కాళ్ళున్నవాడు, ఆ వక్షస్థలమునకు తగిన వైశాల్యం ఉన్నవాడు, అటువంటి మంగళప్రదమైన ముఖమున్నవాడు, తేజోవంతమైన నేత్రములున్నవాడు. అవయవాలన్నీ ఒకదానికొకటి పొందికతో అమరాయ అన్నట్టుగా ఉంటాడమ్మా. త్రిస్తర స్త్రిప్రలంభశ్చ త్రిసమ స్త్రిషుచోన్నత త్రితామ్ర స్త్రిషు చ స్నిగ్ధో గంభీర స్త్రిషు నిత్యసహ అని సాముద్రికాన్ని బట్టి ఆపాదమస్తకం వెంట్రుకల దగ్గర నుంచి ఏ అవయవాన్ని విడిచిపెట్టకుండా పాదముల గోళ్ల వరకు రామచంద్రమూర్తి యొక్క స్వరూపాన్నంతటినీ కూడా ఒక్కసారి ఆపాదమస్తకం వర్ణించారు. పొంగిపోయింది సీతమ్మ తల్లి విని. నాయన నువ్వురా ఉపాసకుడవంటే అనుకుంది. సీతమ్మ తల్లి చేసినటువంటి పరీక్షలో నెగ్గారు మహానుభావుడు హనుమ. ఇప్పుడు అడిగింది కదా, పతే రామేణ సంసర్గ కథం జానాతి లక్ష్మణం. ఎక్కడ కలుసుకున్నారు మీరు? నరాణం వానరాణంచ కథమాసీత్ సమాగమ. నరులు వానరులకి స్నేహం ఎలా కుదిరింది? యాని రామస్య లింగాని లక్ష్మణస్య చ వానర. రాముని యొక్క గుర్తులేమిటి, లక్ష్మణుడి గుర్తులేమిటి అడిగింది కదా. ఇప్పటిదాకా బాహ్య ఆంతర గుణములన్నింటినీ లక్షణములన్నింటినీ సాముద్రికాన్నంతటినీ వర్ణించి చెప్పారు. ఇప్పుడు ఎక్కడ కలుసుకున్నారో కథ మొదలుపెట్టారు. అమ్మా, ఒకానొకప్పుడు ఋష్యమూక పర్వతం మీద మా ప్రభు అయినటువంటి సుగ్రీవుడు వాలిచేత తరమబడినటువంటి వాడై ఉండగా నేను ఇతర ముగ్గురు మంత్రులు ఆయన్ని సేవిస్తున్నటువంటి సమయంలో నీలమేఘశ్యాముడైన రామచంద్రమూర్తి కనకవర్ణంలో ఉండేటటువంటి లక్ష్మణమూర్తితో కలిసి కోదండములు పట్టుకుని అక్కడ ఉన్న అరణ్య ప్రాంతంలో వెళ్ళిపోతుంటే తనని చంపడానికి వాలిచేత నియోగింపబడినటువంటి గూఢచారులను భయపడినటువంటి సుగ్రీవుడు ఒక్క దూకి పారిపోతుంటే వచ్చిన వారెవరో తెలుసుకుని వస్తానని నేను మాట్లాడి సుగ్రీవుణ్ణి నిలబెట్టి కిందకి వెళ్ళి రామలక్ష్మణులతో మాట్లాడి సుగ్రీవుడి గురించి చెప్పి నా భుజముల మీద కూర్చోబెట్టుకుని ఋష్యమూక పర్వతం మీదకి తీసుకెళ్లి సుగ్రీవుణ్ణి పరిచయం చేసి వాళ్ళిద్దరికీ అగ్నిసాక్షిగా స్నేహం చేయించానమ్మా. తర్వాత సుగ్రీవుని యొక్క భార్య రొమని వాలి బలాత్కారముగా స్వీకరించాడని రాజ్యభ్రష్టుణ్ణి చేశాడని విన్నటువంటి రామచంద్రమూర్తి అధర్మాన్ని అంగీకరించడు కనుక వాలి సుగ్రీవుల మధ్య ద్వంద్వయుద్ధం జరుగుతున్నప్పుడు వాలిని తెగటార్చి సుగ్రీవుణ్ణి వానరరాజ్యానికి పట్టాభిషిక్తుణ్ణి చేశాడు. సుగ్రీవుడు వానరరాజు అయిన తరువాత తన స్నేహాన్ని అనుసరించి
ఆ తల్లి నువ్వు నిన్ను రావణాసురుడు అపహరించేటటువంటి సమయంలో నువ్వు నీ యొక్క పవిట కొంగుని చింపి నీ నగల కొన్నింటిని అందులో పెట్టి మూట కట్టి విడిచిపెట్టినప్పుడు ఋష్యమూక పర్వతం మీద సుగ్రీవ సహితులమై మేము నలుగురు మంత్రులం కూర్చున్నప్పుడు మా మధ్యలో పడిన ఆ నగల మూటని రాజ్యాన్ని పొందక ముందే సుగ్రీవుడు రామచంద్రమూర్తికి చూపించారు. చూపిస్తే ఆ నగల మూటని విప్పి చూసినటువంటి రాముడు అపారమైన శోకాన్ని పొంది వాటిని పట్టుకుని ఏడ్చి లక్ష్మణుడికిచ్చి పరితాపాన్ని పొందాడమ్మా. రాజ్యాన్ని పొందినటువంటి సుగ్రీవుడు తదనంతరం సీతమ్మ జాడ కనిపెట్టడం కోసమని అన్ని దిక్కులకి కొన్ని వేల వానరములను పంపిస్తే దక్షిణ దిక్కుకి అంగదుడి నాయకత్వంలో వచ్చిన కొన్ని వేల వానరములు 100 యోజనముల సముద్రమును గడచి రాలేక ఆవలి ఒడ్డున ఉండిపోతే సీతాన్వేషణంలోనే మేమందరం కాలాన్ని సుగ్రీవుడిచ్చినటువంటి కాలపరిమితిని అతిక్రమిస్తే సంపాతి అనబడేటటువంటి పక్షి మేము ప్రాయోపవేశం చేసిన సమయంలో కనపడి నాకిక్కడి నుంచి కనపడుతోంది సీతమ్మ కాంచనలంకలో ఉంది అని మాకు చెప్తే ఆ చెప్పినటువంటి సంపాతి వాక్కును అనుసరించి 100 యోజనముల సముద్రాన్ని గడచి ఈవలి ఒడ్డుకొచ్చి లంకాపట్టణంలో చేరి నిన్న రాత్రంతా వెతికి ఇవాళ తెల్లవారుజామున శిశుపావృక్షం మీద కూర్చుని అమ్మా నీ దర్శనం పొందానమ్మా, నేను కేసరి పుత్రుణ్ణమ్మా, నా తండ్రి మాల్యవత్ పర్వతం మీద ఉంటాడమ్మా, శంబరాసురుడన్న రాక్షసుడిని సంహరించాడమ్మా, ఆయన భార్య అంజనాదేవి వాయుదేవుడు అనుగ్రహించి ఇచ్చినటువంటి ఫలితంగా నేను ఆమె కడుపున పుట్టినటువంటి వాణ్ణమ్మా, వాయుపుత్రుణ్ణమ్మా, వాయువుతో సమానమైన వేగమున్నవాణ్ణమ్మా, నన్ను హనుమా అంటారమ్మా, అమ్మా నన్ను నమ్మమ్మా, నేను రావణుడి కింకరుణ్ణి కానమ్మా, నేను రామదూతనమ్మా. ఇంత జరిగిన తరువాత రాముడికి వానరులకి కలిసిందమ్మా, నేను రామభక్తుణ్ణి, రామదాసుణ్ణి, రాముణ్ణి నమ్ముకుని బతుకుతున్నవాణ్ణి, అందుకుని నన్ను పంపారమ్మా, తల్లి నన్ను అనుగ్రహించు అన్నారు. ఈ మాటలు విందిట తల్లి 10 నెలల నుంచి ఏడుస్తున్న సీతమ్మ అతులంచగతాహర్షం ప్రహర్షేణ చ జానకి నేత్రాభ్యాం వక్రపక్ష్మాభ్యాం ముమోచా నందజంజలం. అపారమైన ఆనందంతో కనురెప్పలు తడిసిపోయేటట్టుగా ఇన్నాళ్ళకి తల్లి కన్నుల వెంట వచ్చినటువంటి శోకధారలు ఆనంద భాష్పాలుగా వచ్చేయట. ముట్టుకోకుండా కన్నుల నీరు తుడవకుండా వాక్కుతో మంచి మాటలు చెప్పి ఆవిడికి స్వాంతన చేకూర్చి మళ్ళీ తల్లి ఆనందంతో విస్మయంతో హర్షంతో ఆనంద భాష్పములు రాలుస్తుండగా అమ్మా ఇన్ని లక్షల వానరములు భూమండలం అంతా వెతుకుతుంటే నీ దర్శనం చేశానన్న ఖ్యాతి పొందిన మొట్టమొదటి వానరుణ్ణి నేనేనమ్మా, నాకు ఈ కీర్తినిచ్చావమ్మా అన్నారు. తల్లి పొంగిపోయింది. చారు తద్వదనం తస్యాహ తామ్ర శుక్లాయతే క్షణం అశోభత విశాలక్ష రాహుయుక్త ఇవోడురాట్. రాహువు నుంచి విముక్తమైనటువంటి చంద్రబింబం ఎలా ఉందో అలా ఎర్రని రేఖలతో ఉన్న విశాలమైనటువంటి నేత్రములు కలిగినటువంటి తల్లి మనోహరమైనటువంటి ముఖంతో అత్యంత ఆనందంతో అత్యంత సంతోషంతో హనుమ వంక చూసిందిట. చూస్తే అప్పుడు మహానుభావుడైనటువంటి హనుమంటారు, వనరోహం మహాభాగే దూతో రామస్య ధీమతః రామనామాంకితం చేదం పశ్యదేవ్యంగులీయకం ప్రత్యయార్థం తమానీతం తేన దత్తం మహాత్మన సమాశ్వసి భద్రం తే క్షీణదుఃఖపలాహ్యసి. ఇందుకోసం సుందరకాండ పారాయణ చేస్తారు, ఇందుకోసం సుందరకాండ వింటారు. నేను దీని అర్థం చెప్తాను, అయ్యా మీరు ఒక్కసారి ఆగండి, దీని అర్థం చెప్పేస్తే వాళ్ళు ఎక్కువ సంతోషిస్తారు. వనరోహం మహాభాగే దూతో రామస్య ధీమతః. అమ్మ బుద్ధిమంతుడైన రామచంద్రమూర్తి యొక్క దూతనమ్మా, నేను వానరుణ్ణి. రామనామాంకితం చేదం పశ్యదేవ్యంగులీయకం. శ్రీరామ అని వ్రాయబడినటువంటి రాజముద్రిక అంటారు. రాజులు తమ పేరు రాసుకున్న ఉంగరాన్ని తాము ధరిస్తారు. రాజముద్రిక వచ్చిందంటే రాజు వచ్చినట్టే. కాబట్టి అమ్మ రామచంద్రమూర్తి నాకిచ్చి ఆ ఉంగరాన్ని పంపించారు. కాబట్టి తల్లి ఇదిగో నీకు ఆ ఉంగరం ఇస్తున్నానమ్మా, చూడు అన్నారు. ప్రత్యయార్థం తమానీతం తేన దత్తం మహాత్మన. నీకు ఉపశాంతి కలగడం కోసమని రామచంద్రమూర్తి నాకు ఈ ఉంగరం ఇచ్చి పంపించారమ్మా, స్వీకరించవలసింది అని చేతిలో పెట్టారు. సమాశ్వసి భద్రంతే క్షీణదుఃఖపలాహ్యసి. అమ్మా నువ్వు ఊరట పొందు, ఇక ఈ క్షణం నుంచి తల్లి నీకు శోకము లేదు అన్నారు. సుందరకాండలో యోగి అయిన హనుమ నోటి వెంట ఈ మాట ఎప్పుడొచ్చిందో అక్కడి నుంచి సుందరకాండ తిరిగిపోయింది, రామకథ తిరిగిపోయింది. ఇంకిక్కడి నుంచి అంతా శుభమే. ఇక సీతారాములు కలుసుకోవడం వైపుకి వెళ్ళిపోతుంది, రావణ వధ వైపుకి వెళ్ళిపోతుంది. అందుకే ఈ ఉంగరం ఇచ్చిన ఘట్టంలో అమ్మా నీకింక దుఃఖము లేదు, క్షీణ దుఃఖ పలాహ్యసి అని హనుమ అన్నారు. కాబట్టి ఈ శ్లోకాన్ని మహామంత్రంగా భావిస్తారు.
ఈ శ్లోకం రావడం కోసమని ఈ ఘట్టాలన్నీ చదువుతారు. ఇక ఇక్కడి నుంచి ప్రత్యేకించి సుందరకాండ విశేషమైన పట్టుతో ఉంటుంది. ఇంకా చాలా శ్లోకాలు మంత్రస్వరూపాలే. అసలు సుందరకాండనే మాలామంత్రం అంటారు. అటువంటి స్థితిలో ఇప్పుడు ఆ ఉంగరాన్ని పుచ్చుకున్నటువంటి తల్లిట గృహీత్వా ప్రేక్షమాణాసా భర్తకర విభూషణం భర్తారమివ సంప్రాప్త జానకీ ముదితాభవత్. ఆ ఉంగరాన్ని పుచ్చుకొని ఉంగరం అనుకోలేదుట. అకస్మాత్తుగా రాముడే వచ్చేస్తే ఎంత ఆనందపడిపోయి సంతోషంలో బుగ్గలు ఎర్రబడిపోతాయో అలా లజ్జ పొందేసి ఆనందపడిపోయి తన భర్తనే కౌగలించుకున్నంత ఆనందంతో ఆ తల్లి ఉంగరాన్ని పట్టుకుని గుండెల మీద పెట్టుకుని ఉన్నటువంటి ముదిత మానస అయిన సీతమ్మ తల్లి యొక్క దర్శనాన్ని అనుభవించిన ఏకైక వానరుడు మహనీయమూర్తి స్వామి హనుమ ఒక్కరే సుందరకాండలో. అటువంటి మహానుభావుడు రామకథలో. ఇప్పుడు చక్కగా నీరాజనం ఇవ్వండి. కొబ్బరికాయ కొట్టి మళ్ళీ నీరాజనం ఇవ్వండి. మళ్ళీ మనం ఒక్కసారి ఈ ఘట్టాలు జరుగుతున్నప్పుడు తప్పకుండా అపారమైన శక్తి కలిగి అందరికీ అనుగ్రహం కలుగుతుంది అని పెద్దలు అంటారు. కాబట్టి మనం మళ్ళీ ఒక్కసారి శ్రీరామదూతం చెప్దాం. రామాంగుళీయక రామ నివేద్యం వజ్రాయుధ ఘోర వరకరవాలం జంబుమాలివధ చండ ప్రతాపం బ్రహ్మాస్త్రబంధిత బ్రహ్మవరదానం వాయుప్రేరిత వాలాగ్నిజ్వాలం సీతాప్రసాదిత శీతలవాలం మధువన మధుపాన మత్తకపీంద్రం కౌసలేయ కార్యకరణ సమర్థం రామనివేదిత రామవృత్తాంతం మకర బంధీకృత మహిత పదాబ్జం సింధూల్లంఘన జలద సమీరం లక్ష్మణమూర్ఛా సంరక్షణ హృదయం రావణ ఘనయుద్ధ రామతురంగం. జై శ్రీమద్ రమారమణ గోవింద. జై జై. కాబట్టి గృహీత్వా ప్రేక్షమాణాసా భర్తుక్కర విభూషణం భర్తారమివ సంప్రాప్త జానకీ ముదితాభవత్. ఆ తల్లి ఎంతో సంతోషాన్ని పొందింది. అప్పుడు ఆ సీతమ్మ హనుమని చూసి అంటుంది, మహానుభావ నాయన నువ్వు కాబట్టి రాగలిగావు, కానీ ఈ లంకాపట్టణంలోకి ఎవరు రాగలరు? సుందరకాండలో సీతమ్మ యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందినటువంటి భక్తుడు, గొప్ప దాసుడు, మహానుభావుడు, సిద్ధి పొందినవారు హనుమ. కాబట్టి ఆవిడ దర్శనం చేత ఆయన అనుగ్రహింపబడ్డాననుకున్నారు తప్ప ఆయన ఎన్నడూ కూడా నేను సీతమ్మని ఉద్ధరించానన్న భావన ఆయనలో కలిగిందని ఒక అక్షరం కూడా సుందరకాండలో లేదు. నేను సీతమ్మ చేత అనుగ్రహింపబడ్డానని ఆయన అనుకున్నారు. విక్రాంతస్త్వం సమర్థస్త్వం ప్రాజ్ఞస్త్వం వనరోత్తమ ఏనేదం రాక్షసపదం త్వయ్యైకేన ప్రదర్శితం శతయోజన విస్తీర్ణ సాగరో మకరాలయ విక్రమశ్లాఘనీయేన క్రమత గోష్పదీకృత నహిత్వాం ప్రకృతం మన్యే వానరం వానరర్షభ యస్య తేనాస్తి సంత్రాసో రావణాన్నాపి సంభ్రమ అర్హసే చ కపిశ్రేష్ట మయా సమభిభాషితుం యద్యసి ప్రేషితస్తేన రామేణ విదితత్పన ప్రేషయిష్యతి దుర్ధర్షో రామో నహ్యపరీక్షితం పరాక్రమమ విజ్ఞాయ మత్సకాశం విశేషతః. ఆ తల్లి అంది, మహానుభావ నీవు నిజంగా సమర్థుడవు, పరమప్రాజ్ఞుడవు, పరాక్రమశాలివి. అందుకే రాక్షసులతో మొసళ్లతో కూడుకున్నటువంటి 100 యోజనముల సముద్రాన్ని గడచి ఈవలి ఒడ్డుకి రాగలిగావు. పిల్లకాలువని ఒక గోష్పదం అంటే ఆవు యొక్క పాదముద్రలో చేరిన నీళ్లు, దాన్ని ఎంత తేలికగా దాటతారో అంత తేలికగా దాటి వచ్చావు. నువ్వు సామాన్యమైన వానరానివని నేను అనుకోవట్లేదురా నాయనా అని ఒక పుత్రుడితో మాట్లాడినంత ప్రేమగా సీతమ్మ మాట్లాడి, ఒక సామాన్యమైన వానరం అయితే రామచంద్రమూర్తి నాతో మాట్లాడడానికి ప్రభు దూతగా పంపరు, ప్రత్యేకించి నాతో మాట్లాడడానికి ఒక సామాన్యుణ్ణి ఎన్నడూ పంపరు. కాబట్టి నీవు ఎంత సమర్థుడవో రామచంద్రమూర్తి నిన్ను పంపించడంలోనే నాకు అర్థమవుతోంది. కచ్చిన్న వ్యధితో రామ
కచ్చిన్న పరితప్యతే ఉత్తరాణి చ కర్మాణి కురుతే పురుషోత్తమ కచ్చిన్న దీన సంభ్రాంత కార్యేషు చనముహ్యతి కచ్చిత్ పురుష కార్యాణి కురుతే నృపతేత్సుత. రాముడు నేను దూరమయ్యాననేటటువంటి బాధలో ఉన్నవాడి అయి పరితపిస్తూ ఉండిపోవట్లేదు కదా. తాను చెయ్యవలసినటువంటి పనులు చేస్తున్నాడా? కేవలం నిస్పృహకి గురి అయిపోయి ఉన్నాడా? ఆయన చెయ్యవలసినటువంటి ప్రయత్నం చేస్తూ కేవలం నేను సాధించగలను అనుకుంటున్నాడా? తన పురుష ప్రయత్నానికి ఈశ్వరానుగ్రహం తోడు కావాలని కూడా నమ్ముతున్నాడా? ఇది చాలా అవసరం. పురుష ప్రయత్నం చెయ్యాలి, ఈశ్వరానుగ్రహాన్ని సంపాదించుకోవాలి. అందుకొచ్చింది పూజ, అందుకొచ్చింది భక్తి. కాబట్టి కచ్చిదాశాస్తి దేవానాం ప్రసాదం పద్ధివత్మజ కచ్చిత్ పురుషకారంచ దైవంచ ప్రతిపద్యతే. తను చెయ్యవలసిన ప్రయత్నం తను చేస్తూ ఈశ్వరానుగ్రహం కోసం కూడా ప్రయత్నం చేస్తున్నాడా? దానివల్ల ఈశ్వరానుగ్రహం కలిసి వస్తే తను చేసిన పురుష ప్రయత్నం ఫలిస్తుంది. దానివల్ల రావణ వధ, మళ్ళీ సీతారాముల యొక్క సమాగమం కుదురుతాయి. కాబట్టి నాయన ఇలా జరుగుతోందా? వానరాధిపతి శ్రీమాన్ సుగ్రీవ కచ్చిదేష్యతి మత్కృతే హరిభిర్వీరై వృతో దంత నఖాయుధై. దంతములు గోళ్ళు ఆయుధములు కాగలిగినటువంటి వానరులు, ఆ వానరుల నాయకుడైనటువంటి సుగ్రీవుడు సుఖంగా సంతోషంగా ఉన్నారా? కచ్చిచ్చ లక్ష్మణశూర సుమిత్రానందవర్ధన అస్త్రవిచ్చరజాలేన రక్షసాన్ విధమిష్యతి. మహానుభావుడు సుమిత్ర యొక్క కుమారుడు, సుమిత్ర ఆనందాన్ని పెంపొందించేటటువంటి వాడు శూరుడైన లక్ష్మణుడు తన అస్త్రముల చేత బాణముల చేత లంకాపట్టణాన్ని అంతటినీ రాక్షసుల్ని చెల్లాచెదరు చేయగలిగిన వాడు. రౌద్రేణ కచ్చిదస్త్రేణ జ్వలత నిహతం రణే ద్రక్షాం యల్పేన కాలేన రావణం ససుహృజ్జనం. నేను తొందరలో ఈ లంకాపట్టణాన్ని చీకాకు పరిచే విధంగా బాణప్రయోగం చేసేటటువంటి రామలక్ష్మణుల్ని చూస్తానా నాయన అని అడిగింది ఆ తల్లి. అడిగి, రాముడికి నాతో సమానమైన బంధువు కానీ నాకన్నా అధికమైన వారు కానీ లేరు, అలాగే నాకు కూడా రాముడితో సమానమైన బంధువు కానీ రాముని కన్నా అధికుడు కానీ లేదు. ఇది దాంపత్యం అంటే. ఎంతమంది అయినా ఉండొచ్చు, అంతమంది కన్నా అధికురాలు భార్య. ఎంతమంది అయినా ఉండొచ్చు, అందరికన్నా అధికుడు భర్త. ఈ భావన ఇద్దరి యొక్క హృదయాల్లో ఉండడం దాంపత్యం. ఆ కారణం చేత నేను కనపడకుండా పోవడం అన్నది, రాముడు తన చెయ్యవలసిన కార్యములు చెయ్యకుండా తన ప్రజ్ఞ నశించిపోయేటటువంటి స్థితిని పొందడానికి ఇది హేతువు కాలేదు కదా. ఆయన ప్రజ్ఞతో ఉన్నాడు కదా, ఎవరితో స్నేహం చెయ్యాలో వారితో చేస్తున్నాడు కదా, ఎవరిని నిగ్రహించాలో వారిని నిగ్రహిస్తున్నాడు కదా, నన్ను తిరిగి పొందడానికి ప్రయత్నం చేస్తున్నాడు కదా. రాముడు శీఘ్రముగా వానర భల్లూక గణములతో కలిసి ఇక్కడికి వస్తాడు కదా, వచ్చి నన్ను వీళ్ళని సంహరించి నన్ను తిరిగి పొందుతాడు కదా. ఎంత జాగ్రత్తగా అడుగుతుందో చూడండి తల్లి. సుందరకాండ బహుభంగిముల సుందరకాండ అంటే స్వామి హనుమన్నారు, అమ్మా మలయేన చ వింధ్యేన మేరుణా మందరేణ చ దర్దురేణ చ తే దేవి శపే మూలఫలేన చ. అమ్మా నేను ఒట్టు పెడుతున్నానమ్మా, నేను చెప్పే మాటలు నిన్ను ఉత్సాహపరచడానికి నిన్ను సంతోషపెట్టడానికి చెప్తున్నవి కావమ్మా, నిజం చెప్తున్నాను. మా ఇంటి మీద ఒట్టు, నేను ఉంటున్న భూమి మీద ఒట్టు అంటారు. ఆయన అన్నారు మలయేన చ వింధ్యేన మేరుణా మందరేణ చ. అమ్మా మేము పర్వతాల మీద తిరుగుతాం, మాకు ఆ పర్వతాలు పరమ ప్రీతిపాత్రము పరమ పూజనీయములు. అటువంటి పర్వతాల మీద ఒట్టు పెడుతున్నాను. మలయ పర్వతం మీద, వింధ్య పర్వతం మీద, మేరు పర్వతం మీద, మందర పర్వతం మీద, దద్దర పర్వతం మీద నేను తినేటటువంటి కాయలు పళ్ళు దుంపలు తేనె మీద ఒట్టు పెట్టి చెప్తున్నానమ్మా. క్షిప్రం ద్రక్షసి వైదేహీ రామం ప్రస్రవణే గిరౌ శతక్రత విమాసీనం నాగరాజస్య మూర్ధని. అమ్మా 100 క్రతువులు చేసినటువంటి ఇంద్రుడు ఐరావతం మీద ఎలా కూర్చుంటాడో అలా ఇవాల్టి రోజున ప్రస్రవణ పర్వత శిఖరం మీద కూర్చున్నటువంటి రామచంద్రమూర్తి యొక్క పాదార విందముల దగ్గర నిన్ను సమర్పించి ధన్యుడనవుతానమ్మా. నమాంసం రాఘవో భుంక్తే నచాపి మధుసేవతే వన్యం సువిహితం నిత్యం భక్తమశ్నాతి పంచమం. ఆయన ఏమీ తింటలేదమ్మా, ఆయన ఆఖరికి తేనె కూడా స్వీకరించట్లేదమ్మా, ఎప్పుడూ నిన్నే తలుచుకు బాధపడుతున్నాడమ్మా. నైవ దంశాన్న మశకాన్న కీటాన్న సరీసృపాన్ రాఘవోపనయేద్గాత్రాత్ తద్గతేన అంతరాత్మన.
ఆయన నుంచి పురుగులు పాకుతున్నా, తేళ్లు పాకుతున్నా, పాములు పాకుతున్నా ఆయనకి ఒంటి మీద తెలివి లేదు. కాయ చూసినా, పండు చూసినా, పువ్వు చూసినా, చెట్టు చూసినా, పర్వతం చూసినా, వాన చూసినా, పట్టి చూసినా హా సీత, హా సీత అంటూనే ఉంటాడమ్మా. అంత బాధ నీ గురించి రాముడు పొంది ఉన్నాడు అన్నారు. సారామ సంకీర్తన వీత శోక రామస్య శోకేన సమాన శోక శరన్ముఖే సాంబుద శేష చంద్ర నిషేవ వైదేహ్య సుతా బభూవ. రాముడు తన గురించి శోకిస్తున్నాడన్న శోకం తప్ప ఇప్పుడు తనకంటూ వేరే శోకం లేనటువంటి స్థితిలో శరత్కాలంలో ఉండేటటువంటి చంద్రుణ్ణి ఇంకా కొద్దిగా తెల్లమబ్బులు మూస్తున్నట్టు ఈ రావణుడి నుంచి విడి ఏనాడు నేను రామచంద్రమూర్తి నా గురించి శోకించవలసిన అవసరం లేకుండా వెళ్ళి రాముడి పక్కన కూర్చుంటానా అన్న శోకం తప్ప ఇంకొక శోకం లేకుండా ఉన్నటువంటి స్థితిలోకి సీతమ్మ తల్లిని హనుమ తన మాటల చేత ఊరడించి నిలబెట్టారు. నిలబెడితే సీతమ్మ తల్లి అంది, నాయనా అయం సంవత్సర కాల తావద్ధి మమ జీవితం. నాకు 2 నెలలు గడువిచ్చాడు. సంవత్సరం గడువిచ్చాడు, 10 నెలలు అయిపోయింది. ఇక 2 నెలలు ఉంది. ఈ 2 నెలల గడువు లోపల నేను ఆయన పాన్పు చేరకపోతే రావణుడు నన్ను సంహరిస్తానన్నాడు. కానీ నేను 2 నెలలు బతకను, 1 నెల మాత్రమే జీవిస్తాను. అంటే రావణుడు 12 నెలలు పెట్టుకున్నాడు తాను చావడానికి. సీతమ్మ తల్లి 1 నెల తగ్గించేసింది, ఇంకా 1 నెల మాత్రమే ఇచ్చింది. ఆవిడ 1 నెల అంటే ఈ నెలలో రాముడు వచ్చి రావణుడిని సంహరిస్తాడని గుర్తు. కాబట్టి వర్తతే దశమో మాసో ద్వౌతు శేషౌ ప్లవంగమ. 10 నెలలు అయిపోయాయి, 2 నెలలు ఉన్నాయి, ఇంకా 1 నెలే ఉంది. ఆ 2 నెలల్లో నేను 1 నెల మాత్రమే బతికుంటాను. కాబట్టి నువ్వు ఆయన్ని ప్రేరేపించి రామచంద్రమూర్తిని తొందరగా ఇక్కడికి వచ్చేటట్టు చూడాలి. నన్ను తీసుకెళ్లి రామచంద్రమూర్తికి సమర్పించమని నేను చెప్పడం కాదు, సాక్షాత్తుగా రావణునికి తోడపుట్టిన విభీషణుడు చెప్పినా వింటలేదని విభీషణుని కూతురు అనల నాతో వచ్చి చెప్పింది. కాబట్టి మూర్ఖుడైన రావణుడు మాట వినడు, నన్ను రాముడికి సమర్పించాడు. రాముడు రావాలి, రావణ సంహారం చెయ్యాలి, నన్ను తీసుకెళ్ళాలి అంటే హనుమ అన్నారు, అమ్మా త్వాం హి పృష్టగతాం కృత్వా సంతరిష్యామి సాగరం శక్తిరస్తి హిమే ఓఢుం లంకామపి సరావణం అహం ప్రశ్రవణస్థాయ రాఘవాయద్య మైథిలి ప్రాపయిష్యామి శక్రాయ హవ్యం హుతమివానల. తల్లి ఎందుకమ్మా అంత బెంగపెట్టుకుంటావు? ఎందుకమ్మా 1 నెల మాత్రమే బతుకుంటానంటావు? నీకేం భయం లేదమ్మా. రావణునితో, రావణుని సైన్యంతో, రావణుని యొక్క సమస్త భవనాలతో కలిపి ఈ లంకాపట్టణాన్నంతటినీ పెళ్లగించి తీసుకెళ్లి రామచంద్రమూర్తి దగ్గర పెట్టగలిగిన సమర్థుణ్ణి నేను, అటువంటి బలవంతుణ్ణి. కాబట్టి అమ్మా నువ్వు నా పృష్ఠభాగాన్ని, నా వీపుని అధిరోహించు. క్షణంలో నువ్వు కన్ను తెరిచి చూసేటప్పటికీ నిన్ను రామచంద్రమూర్తి పాదాల దగ్గర సమర్పించేస్తాను. ఎలా తీసుకెడతానో తెలుసా అమ్మా? నువ్వు నా వీపు మీద కూర్చున్నప్పుడు నా ఎందు వికారం కలుగుతుంది అనుకుంటున్నావేమో అమ్మా. నేను హవ్యంహుతమివానలా, అగ్నిహోత్రంలో హవిస్సు వేసి దేవతలకిమ్మంటే ఎంత పవిత్రంగా అగ్నిహోత్రం తీసుకెడుతుందో అంత పవిత్రంగా తీసుకెళ్తానమ్మా. కాబట్టి అమ్మా నా వీపును అధిరోహించు అన్నారు. సీతమ్మ తల్లి చటుక్కున ఒక చిన్న నవ్వు నవ్వింది. హనుమన్ దూరమధ్వానం కథం మామ్మోడుమిచ్చసి తదేవ ఖలుతే మన్యే కపిత్వం హరియూతప కథం వాల్పశరీరస్వం మామితో నితుమిచ్చసి సకాశం మానవేంద్రస్య భర్తుర్మే ప్లవగర్షభ. నీ శరీరమేమో పిల్లి పిల్లంతుందా, నువ్వేమో ఇంతున్నావా? నీకో ఇంత వీపా, ఓ ఇంత భుజమా, దాని మీద నేను ఎక్కి కూర్చోనా? నువ్వు నన్ను 100 యోజనాలు తీసుకెడతావా? వానర బుద్ధి బయట పెట్టావు కదయ్యా, ఇలా అడిగావు నన్ను అంది. పాపం బ్రహ్మచారి ఆయన ఇప్పుడు మాట పడ్డవాడు కాడు. ఒక్కసారి చాలా బాధ వచ్చింది. ఇంత మాట అంటుందా అమ్మనని అనుకున్నారమ్మా, నా శక్తి ఇంతేననుకుంటున్నావా? చూడమ్మా నైనంటే ఏమిటో అన్నారు. మేరుమందర సంకాశో బభౌ దీప్తానల ప్రభ అగ్రతో వ్యవతస్తే చ సీతాయా వనరోత్తమ హరిపర్వత సంకాశ తామ్రవక్త్రో మహాబల వజ్రదంష్టనకో భీమో వైదేహీమిదమబ్రవీత్ సపర్వత వనోద్దేశాం సాట్ట ప్రాకారతోరణాం లంకామిమాం సనాథాం వా నైతుం శక్తిరస్తిమి. అమ్మా నేనంటే ఇంతే అనుకుంటున్నావు కదా, చూడు నా శరీరం అంటే ఏమిటో అని పెంచారు. మేరు పర్వత శిఖరాలు ఎలా ఉంటాయో అంత ఎత్తు పెరిగిపోయారు. ఎర్రటి ముఖం, పెద్ద నోరు, ఇంత ముక్కు, గరిమిడాకులలా ఇంతంత పెరిగిపోయినటువంటి చేతులు, పెద్ద పెద్ద వేళ్ళు, బలిసినటువంటి తొడలు, ఎర్రగా కాలిన పెనం లాంటి ముఖం,
అటువంటి పెద్ద స్వరూపంతో ఒకసారి నిలబడి, అమ్మా ఇప్పుడు నా స్వరూపం ఏమిటో చూశావా అమ్మా, లంకని తీసుకెడతానన్నాను. కాదు, ఈ చుట్టుపక్కల పర్వతాలతో సహా ఉన్నటువంటి భవనములు, తోరణములు ఇవన్నీ కదలకుండా ఇలాగే ఉంచి మట్టితో పైకి ఈ భాగాన్నంతటినీ పెల్లగించి చేతి మీద పట్టి నీతో కలిపి తీసుకుని వెళ్ళి రాముడి దగ్గర పెట్టేస్తాను, అంతటి బలవంతుడను. అమ్మా ఇప్పుడు నమ్ముతావా నా బలాన్ని అన్నారు. అంటే తల్లి అంది, నాయన ఇవాళ నమ్మడం ఏమిట్రా, 100 యోజనములు గడిచి వచ్చిన నాడే నీ బలాన్ని నమ్మాను. నువ్వు ఇంత గొప్పవాడివని నాకు తెలుసు. కానీ నాయన నేను నీతో వస్తే నీ వేగాన్ని తట్టుకోలేక నేను జారి సముద్రంలో పడిపోవచ్చు, లేదా రాక్షసులు నీ మీదకి యుద్ధానికి వస్తే ఓ పక్క వాళ్ళతో యుద్ధం చేస్తావా, నన్ను రక్షిస్తావా, ఆ యుద్ధంలో నేను జారి కింద పడిపోవచ్చు, లేదా నేను మళ్ళీ రాక్షస స్త్రీలకి చిక్కితే మళ్ళీ నన్ను ఎక్కడికి తీసుకెళ్లి దాచేస్తాడో తెలియదు. పైగా అన్నిటినీ మించి నాకు ఒక నియమం ఉంది, భర్తుభక్తిం పురస్కృత్య రామదన్యస్య వానర నాహం స్పృష్టం స్వతో గాత్రం ఇచ్చేయం వనరోత్తమ. నేను పరమభక్తి తత్పరులానైన దానిని కాబట్టి రాముని యందు రాముణ్ణి తప్ప పరపురుషుణ్ణి నేను కోరి కోరి మాత్రం నా చేతితో స్పృశించను. ఏవమ్మా మరి ఆనాడు రావణుడు నిన్ను బలవంతంగా అపహరించి తొడ మీద కూర్చోబెట్టుకుని తీసుకొచ్చాడుగా, మరి అప్పుడు ఎలా వచ్చావంటావేమో. యదహం గాత్ర సంస్పర్శం రావణస్య బలాద్గత అనీషా కిం కరిష్యామి వినాథ వివశా సతి. ఆ రోజున నేను అబలని, నాకు సహాయకులు లేరు, వాడు బలవంతంగా జుత్తు పట్టి నన్ను తొడ మీద కూర్చోపెట్టుకుని తీసుకొచ్చాడు. హా రామ హా లక్ష్మణ అని శోకించడం వినా నాకు మార్గం లేదు, నా అంత నేను స్పృశించలేదు, వాడు బలవంతంగా తీసుకొచ్చాడు. కానీ తెలిసి తెలిసి మాత్రం ముట్టుకుని నేను రాను. రాముడే రావాలి, రాక్షస సంహారం చెయ్యాలి, నన్ను తీసుకెళ్ళాలి. నేను తరచూ అంటుంటాను, సబర్మతి ఆశ్రమంలో మహాత్మా గాంధీ గారి దగ్గరికి సేవాదల్ మహిళా కార్యకర్తలందరూ వెళ్ళి రాముడు గొప్పవాడా సీతమ్మ గొప్పదా అని అడిగారు. సీతమ్మే గొప్పదన్నారు. అంటే వాళ్ళు అనుకున్నారు మహిళా కార్యకర్తలు వెళ్ళి అడిగాం కదా అందుకు అలా చెప్పారనుకున్నారు. అంటే ఆయన అన్నారు, నేను యథాలాపంగా చెప్పాననుకుంటున్నారా, రాముని కీర్తి ప్రకాశించడానికి కారణం సీతమ్మే. హనుమ అడిగినప్పుడు అమ్మ బాబో ఇంత కష్టంలో ఉన్నాను తీసుకెళ్ళి అంతే చాలని హనుమ వీపు మీద కూర్చునుండి ఉంటే రాముడి గౌరవం అలా నిలబడి ఉండేదా? రాముడు లేనప్పుడు రావణుడు ఎత్తుకెళ్ళాడు, రావణుడు చూడకుండా హనుమెత్తుకొచ్చి రాముడికి ఇచ్చేశారు, అంతే రామాయణం. కాదు, రాముడే రావాలి, రావణుణ్ణి చంపాలి, నన్ను తీసుకెళ్లాలంది. ఆవిడ పాతివ్రత్యం 10 నెలలు రావణుడు అంత వైభోగాన్ని చూపించిన కన్నెత్తి చూడలేదు, గోటితో తాకలేదు, అక్కడ అన్నపు మెతుకు తినలేదు, బట్ట మార్చలేదు. అంత సౌశీల్యవతి అయి అంత పవిత్రతగా నిలబడింది కాబట్టి అంత మహాపతివ్రత కనుక ఆ తల్లి వలన రామచంద్రమూర్తికి అంత కీర్తి వచ్చిందని నేను అంటున్నాను. ఏమి దోషమని అడిగారు గాంధీ గారు. నిజమే, ఒక భార్య అంత కీర్తిని తేగలదు భర్తకి. కాబట్టి ఈ మాటలు చెప్తే హనుమన్నారు, యుక్త రూపం తయాదేవి భాషితం శుభదర్శనే సదృశం స్త్రీ స్వభావస్య సద్భీనాం వినయస్య చ. అమ్మా మహాసాధ్వివైన నువ్వు ఇలా మాట్లాడడం చాలా బాగుందమ్మా. అయితే తల్లి మరి నేను బయలుదేరిపోతాను, వెళ్ళిపోవాలి, మళ్ళీ రామలక్ష్మణులతో కలిసి వస్తాను, రావణ సంహారం జరుగుతుంది, అమ్మా ఏదైనా అభిజ్ఞానం ఇస్తావా అమ్మా అన్నారు. అంటే తల్లి అంది, ఇదం శ్రేష్టం అభిజ్ఞానం బ్రూయాహ త్వంతు మమ ప్రియం శైలస్య చిత్రకూటస్య పాదే పూర్వోత్తరే పుర తాపసాశ్రమమాసిన్యాః ప్రాజ్యమూల ఫలోదకే తస్మిన్ సిద్ధాశ్రమే దేశే మందాకిన్యాహ్యదూరతః. ఒకానొకప్పుడు మేము చిత్రకూట పర్వత శిఖరాల మీద ఆశ్రమవాసంలో ఉన్నప్పుడు జరిగినటువంటి ఒక సంఘటన చెప్తాను, దీన్ని అభిజ్ఞానంగా చెప్పు అంది. ఇది వెనక మహర్షి చెప్పలేదు, ఇక్కడే చెప్తున్నారు అభిజ్ఞానంగా గుర్తుగా. అంటే అమ్మవారు వస్తువునివ్వకుండా ముందు ఒక విషయాన్ని చెప్పింది. అంటే ఇది అభిజ్ఞానం చేశారు అంటే అక్కడ చెప్పకుండా ఇక్కడ చెప్తున్నారంటే సమస్త మనుష్య కోటి కూడా, ప్రతి మానవుడు కూడా దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి అని మహర్షి యొక్క సందేశం. ఒకానొకప్పుడు నేను అక్కడ ఉండేటటువంటి వనంలో విహరించి అలిసిపోయిన దాననై నా ఒంటి నుంచి చెమటధారలు కారుతుంటే నేను రామచంద్రమూర్తి యొక్క ఒడిలో కూర్చున్నాను సేద తీరడానికి. తతో మాంస సమాయుక్తో వాయస పర్యతుండయత్ తమహం లోష్టముద్యమ్య వారయామిస్మ వాయసం. ఒక కాకి ఇంద్రుని యొక్క కుమారుడు, అది అపారమైన వేగం కలిగినది.
ఆ కాకి వచ్చి మాంసభక్షణ యందు ఆసక్తి కలిగినదై నా గుండెల మీద వాలి నా స్తనముల యొక్క మధ్య భాగంలో ఉన్న మాంసాన్ని తన కఠినమైన ముక్కుతో కొట్టి పీకి తింటోంది. నాకు బాధ కలిగి నేను అక్కడ ఉన్న మట్టి బిడ్డను ఒకదాన్ని తీసి ఆ కాకి మీద విసిరాను. ఆ కాకి వెడుతోంది, వచ్చి మళ్ళీ వాలుతోంది. రాముడు చూశాడు. చూసి ఆయన తయాపహసితాచాహం క్రుద్ధా సంలజ్జితా తథా. అప్పుడు రాముడు నన్ను చూసి పరిహాసాస్పదంగా నవ్వాడు, హాస్యమాడాడు. ఇది జ్ఞాపకం చేయి. ఆ తరువాత కొంతసేపటికి నేను రామచంద్రమూర్తి యొక్క ఒడిలో పడుకుని నిద్రపోయాను. నిద్రపోయినప్పుడు ఆ కాకి రాలేదు. రాముడి ఒడిలో ఉన్నాను, ఊరుకుంది. ఆ తర్వాత కాసేపటికి నేను నిద్రలేచాను, రాముడు నా ఒళ్ళో తలపెట్టుకుని నిద్రపోతున్నాడు. మీరు ఇది చాలా జాగ్రత్తగా వినాల్సిమండి. మళ్ళీ నిద్రపోతున్నాడు. సతత్ర పునరేవాధావాయసముపాగవత్ తతసుప్త ప్రబుద్ధాం మాం రామస్యాం కచ్చముద్ధితాం వాయసస్సహ సాగమ్య విదదారస్తనాంతరే. రాముడు నా ఒడిలో పడుకుని ఉండి నేను కూర్చుని ఉన్నప్పుడు మళ్ళీ వచ్చింది ఆ కాకి. వచ్చి మళ్ళీ నా స్తనముల మధ్యలో తన వాడి ముక్కుతో గాయం చేసి మాంసాన్ని పీక్కు తింటోంది. అప్పుడు వాయసేన తతస్తేన బలవత్ క్లిశ్యమానయ సమయా బోధిత శ్రీవాన్ సుఖసుప్త పరంతప. నా వక్షస్థలం నుంచి కారిన నెత్తుటి బిందువులు ఒళ్ళో పడుకున్నటువంటి కాకాసురుని యొక్క ముఖం మీద పడ్డాయి, రామచంద్రమూర్తి యొక్క ముఖం మీద పడ్డాయి. కాకాసురుడు నా వక్షస్థలం మీద కూర్చుని మాంసం పీకుతున్నాడు. నేను ఆ బాధ ఓర్వలేక రాముణ్ణి నిద్రలేపాను. రాముడు ఒక్కసారి నిద్రలేచాడు. నిద్ర లేస్తూనే కేనతే నాగనాసోరు విక్షతం వైస్తనాంతరం కక్రీడతి సరోషేణ పంచవక్త్రేణ భోగినా. వెంటనే ఆయన అన్నాడు, ఎవడురా 5 తలల పాముతో ఆటాడిన వాడెవడు అని అడిగాడు. నిద్రలోంచి లేచి హఠాత్ పరిణామాన్ని చూసినటువంటి రాముడు సీతమ్మ యొక్క యథార్థ స్వరూపాన్ని బయటపెట్టేశాడు. ఎవడ్రా 5 తలల పాము ఆవిడితో చెలగాటం ఆడుతున్నాడంటే ఆవిడ ఎంత నొచ్చుకుంటుంది? 5 తలల పాము అంటే ముక్తా విద్రుమ హేమ నీల ధవళ ఛాయైర్ముఖై స్త్రీక్షణై పంచముఖ గాయత్రి స్వరూపం రావిడ. ఎవడ్రా ఆవిడితో చెలగాటం ఆడినవాడు అన్నాడు రాముడు. అని వీక్షమాణస్తతస్తం వై వాయిసం సముదైక్షత నఖైస్స రుధిరైస్తీక్ష్ణై మామేవాభిముఖం స్థితం పుత్ర కిల శక్రస్య వాయస సతతాంబర ధరాంతర్గత శీఘ్రం పవనస్య గతౌ సమః. అది ఇంద్రుడి యొక్క కుమారుడు ఆ కాకి. ఆ కాకి అపారమైన వేగము కలిగినటువంటి వాడు. ఆయన కాళ్ళకి నెత్తురు, నోట మాంసపు ముక్క చూశాడు. ఈ కాకియే నా భార్య యొక్క వక్షస్థలం మీద వాలి మాంసం పీకింది అని గుర్తుపట్టాడు. గుర్తుపట్టి వెంటనే ఆయన ఒక గడ్డి పరకనొక దాన్ని తీసి బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించాడు. అభిమంత్రించి ఆ కాకాసురుడి మీద విడిచిపెట్టాడు. ఆ కాకి 3 లోకములు తిరిగింది. ఇంద్రుడి దగ్గరికి, తండ్రి దగ్గరికి వెళ్ళింది. 3 లోకములు తిరిగితే రాముడు ప్రయోగించిన బ్రహ్మాస్త్రాన్ని మేమెవ్వరం ఉపసంహారం చేయమన్నారు. ఆ కాకి తిరిగి 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 వచ్చి ఎక్కడ రాముడు కూర్చున్నాడో అక్కడే వచ్చి నేల మీద పడిపోయింది. పడిపోతే రాముడు చూశాడు. తన ఎదురుగుండా వచ్చి పడిపోయినా తనకి శరణాగతి చేసినట్టే అని భావించాడు. విన్నిచ్చినటువంటి వాళ్ళని బ్రహ్మాస్త్రం చెనకదు, అది దాని మర్యాదకి భంగం. కాబట్టి ఆయన పరిగెడుతుంటే అది వెంట వెళ్ళిందంతే. ఇప్పటికీ విన్నిచ్చి కింద పడ్డాడు, చంపలేదు. రాముడు అన్నాడు, నువ్వు నా ముందుకొచ్చి పడిపోయావు కాబట్టి నువ్వు నాకు శరణాగతి చేసినట్టు. కానీ ఒకసారి బ్రహ్మాస్త్ర ప్రయోగం చేశాను కనుక బ్రహ్మాస్త్రానికి అత్యంత విలువైనది ఏదో ఒకటి ఇచ్చేయాలి నువ్వు. కాబట్టి ఏమి ఇస్తావని అడిగాడు. దత్వాస దక్షిణం నేత్రం ప్రాణేభ్య పరిరక్షిత. ఎందుచేతనంటే సర్వేంద్రియాణం నయనం ప్రధానం సర్వస్య గాత్రస్య శిర ప్రధానం. ఇప్పుడు తలకాయని రక్షించుకోవాలంటే కన్ను ఇచ్చేయాలి. కాబట్టి కాకంది, నా కుడి కన్ను తీసేసుకో, నా కుడి కంటిలోని చూపు తీసేసేయండి. కాబట్టి ఇప్పుడు కుడి కంటికి చూపు లేదు కాకికి, అందుకే ఇలా ఇలా చూస్తుంటుంది. కాకి చూపు రావిడిది అంటుంటారు. అప్పటికీ ఇప్పటికీ కాకి జాతికంతటికి ఓ కంట్లో చూపు పోయింది అని. బ్రహ్మాస్త్రానికి తన కంటిలోని చూపునిచ్చేసింది.
ఇచ్చేసినటువంటి కాకి వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ సరామాయ నమస్కృత్య రాజ్ఞే దశరథాయచ, వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ రాముడికి నమస్కరించింది, దశరథ మహారాజు గారికి నమస్కరించి వెళ్ళిపోయింది. ఇది నేను చెప్పానని గుర్తుగా చెప్పు. ఎందుకు ఇది? ఏమీ అభిజ్ఞానం అంటే మనమందరం కూడా గుర్తుపెట్టుకోవలసినటువంటి అభిజ్ఞానం. సీతమ్మ తల్లి ముందు రామచంద్రమూర్తి ఒళ్ళో కూర్చున్నప్పుడు కాకి వచ్చి వాలి మాంసాన్ని పెరికింది. సీతమ్మ వెంటనే మట్టిగడ్డ తీసి కొట్టింది. రాముడు జోక్యం చేసుకోలేదు. తన రక్షణ తాను చూసుకున్నప్పుడు నేనెందుకు జోక్యం చేసుకుంటానని హాస్యం ఆడాడు. ఈ మట్టి బిడ్డ పెట్టి కొడుతుండడంలో ఆవిడ వడ్డాణం జారింది, చీర దారింది. రాముడు నవ్వాడు. తర్వాత ఆవిడ రాముడి ఒళ్ళో పడుకుంది. నిద్రపోవడంలో ఆవిడ రక్షణ ఆవిడ చూసుకోలేదు. ఇప్పుడు రాముడు రక్షిస్తున్నాడు, కాకి రాలేదు. మళ్ళీ నిద్ర లేచిన తరువాత రాముడు సీతమ్మ ఒళ్ళో పడుకున్నాడు. సీతమ్మ లేచి ఉంది, రాముడు పడుకుని ఉన్నాడు. ఇప్పుడు కాకి వచ్చి తన మీద వాలింది. కానీ సీతమ్మ బెడ్డ విసరలేదు. ఎందుకంటే తాను బెడ్డ విసిరితే, తను కదిలితే రాముడికి నిద్రకి భంగం కలుగుతుందని, రాముడి యొక్క నిద్ర రక్షింపబడాలని తాను కదలకుండా కూర్చుంది. ఇప్పుడు ఆ నెత్తుటి బిందువులు రాముడి మీద పడ్డాయి. ఇప్పుడు తనని తాను రక్షించుకోవడం, బెడ్డ విసరడం మానేసి రాముణ్ణి లేపింది. రాముడు లేస్తూనే తనని తాను రక్షించుకోకుండా తన రక్షణ రాముడి మీద అప్పచెప్పింది. కాబట్టి ఒక కాకి అని కూడా చూడకుండా బ్రహ్మాస్త్రాన్ని విడిచిపెట్టాడు. ఇది శరణాగతి. నిన్న మీతో మనవి చేసింది నేను ఇది. మిమ్మల్ని అంటే అన్ని వేళలా అందరూ చేయలేరండో, అటువంటి ప్రయత్నాలు చేసే పని చేయకండి. దానికి బాగా పరిణతి కలగాలి. అసలు ఏ ప్రయత్నము లేకుండా పూర్తిగా ఇంకా విపరీతమైన నమ్మకంతో తన రక్షణ భారాన్ని పరమేశ్వరుని యందు న్యాసం చేసి విడిచిపెడితే పరమేశ్వరుడు ఆ రక్షణ భారాన్ని తాను స్వీకరిస్తాడు. మిమ్మల్ని మీరు రక్షించుకునే ప్రయత్నం చేసుకుంటున్నంతసేపు అది శరణాగతిలోకి రాదు. భక్తిలో తప్పులేదు, పురుష ప్రయత్నం ఈశ్వర ప్రయత్నం చూడాలి, కానీ శరణాగతిలోకి రాదు. శరణాగతి ఉత్తరక్షణ ఫలితాన్ని ఇచ్చేస్తుంది. ఏ ప్రయత్నం చేయకుండా రక్షించుకోకుండా ఆగిపోతే వెంటనే రాముడు లేచి బ్రహ్మాస్త్రం ప్రయోగించాడు. ఇది గుర్తు చెయ్యి అందావిడ. అని ఆవిడంది, నా కొరకు ఒక కాకి మీద బ్రహ్మాస్త్రం వేసిన వాడు ఇవాళ రావణుడిని ఎందుకు సంహరించట్లేదు, ఎందుకు వచ్చి రక్షించట్లేదని నేను అడిగానని అడుగు అంది. ఇప్పుడు కూడా నన్ను నేను రక్షించుకోవట్లేదు. 10 నెలల నుంచి రాముడే రావాలని ప్రతిజ్ఞ చేసి ఉన్నాను, ఎందుకు రాలేదు రాముడు? ఆనాడు ఒక కాకి మీదే వేశాడే బ్రహ్మాస్త్రం, మరి ఈనాడు ఎందుకు రాలేదు? బహుశः నాదే ఏదో తప్పు ఉండాలి. మమైవ దుష్కృతం కించిత్ మహదస్థిర సంతజ సమర్థాపితాయన్మాం అవేక్షేతే పరంతప. చిన్నదో పెద్దదో నా వలన తప్పుంది, అందుకే రాముడు రాలేదు. ఇది భక్తి యొక్క వ్యగ్రత, పరాకాష్ట. ఇంత రాకపోయినా నమ్మకం అలాగే ఉండాలి. సడలిపోతే శరణాగతి ఏంటండి? ఇంకా నా వలననే ఏదో చిన్నదో పెద్దదో దోషం ఉంది, అందుకే రాముడు రాలేదు 10 నెలలైనా, తప్ప రాముడి దోషం కాదని చెప్పానని చెప్పు. అంటే నా విశ్వాసం చెక్కు చెదరలేదని చెప్పు. కాదు, 10 నెలలు అయిపోయింది, ఇంకా 1 నెలే ఉంటానంటే 2 నెలలు కూడా ఉండక్కర్లేదు. 1 నెలలో వీడిని చంపడానికి కావలసిన రీతిలో ఎంత పాపం చెయ్యాలో అంతా మూట కట్టేసుకున్నాడు ఈ 10 నెలల్లో అని చెప్పు. నేను శరణాగతి చేశానని చెప్పు. కౌసల్యాలోక భర్తారం శుచవేయం మనస్వినీతం మమార్థే సుఖం పృచ్ఛాసరసాభివాదయ. కౌసల్యాపుత్రుడు ఏ మహానుభావుణ్ణి కడుపారనెవ్వాని కన్నతల్లి అని కౌసల్యామాత కందో, అటువంటి కౌసల్యానందవర్ధనుడైన రామచంద్రమూర్తిని శిరసా నమస్కరించానని చెప్పు. విసృజ్య సర్వరత్నాని ప్రియాయాశ్చ వరంగనా ఐశ్వర్యంచ విశాలాయాం పృథివ్యామపి దుర్లభం పితరం మాతరంచైవ సమ్మాన్యాభిప్రసాద్య చ అనుప్రవ్రజితో రామం సుమిత్రా ఏన సుప్రజా ఆనుకూల్యేన ధర్మాత్మా త్యక్వా సుఖమనుత్తమం అనుగచ్చతి కాకుత్సం భ్రాతరం పాలయన్వనే సింహస్కందో మహాబాహు మనస్వీ ప్రియదర్శన పితృవద్వర్తతే రామే మాతృవన్మాం సమాచరన్ హ్రియమాణాం తదా వీరో నతుమాం వేదలక్ష్మణ వృద్ధోపసేవీ లక్ష్మీవాన్ శక్తో న బహుభాషిత రాజపుత్ర ప్రియశ్రేష్ఠ సదృశ శ్వశురస్య మే. ఏ లక్ష్మణమూర్తి తన యొక్క ఐశ్వర్యాన్ని, తన అంతఃపురాన్ని, తన భార్యని కూడా విడిచిపెట్టి రామచంద్రమూర్తి తన తండ్రి సీతమ్మ నా తల్లి అని భావించి అక్కరలేని అరణ్యవాసాన్ని స్వీకరించి రాముణ్ణి నన్ను విడిచిపెట్టి ఉండలేక అనుగమించి మా వెంట వచ్చి అంత శుశ్రూష చేసి పెద్దల ఎడల భక్తి
భక్తిభావం కలిగినటువంటి వాడో అటువంటి లక్ష్మణమూర్తిని మనసారా నేను కుశలమడిగానని చెప్పు. ఎందుకంటే ఒకవేళ లక్ష్మణమూర్తి పట్ల నేను అన్న మాటలు అధికముగా మాట్లాడానన్న భావన చేత లక్ష్మణుడు ఖేదపడ్డాడేమో. అందుకని ఆ మహానుభావుడు లక్ష్మణమూర్తి మా వెంట వచ్చినటువంటి కారణం చేత నిజంగా దశరథుడే మరణించినా, కౌసల్య దూరంగా ఉన్నా, దశరథుడు బ్రతికున్నట్టు కౌసల్య పక్కనున్నట్టు రాముడు భావించాడు. ఒక తండ్రి తల్లి పక్కనుంటే పుత్రుడికి బెంగుండదు. ఎందుకంటే ఆయనకి కష్టం వస్తే కొడుక్కి ముందు ఆ కష్టం తనదిగా భావించి తండ్రి ఆ కష్టం నుంచి కొడుకుని ఉద్ధరించే ప్రయత్నం చేస్తాడు. అలా భావించగలిగిన తండ్రి దూరమైనా లక్ష్మణమూర్తి మాత్రం తండ్రిలా వచ్చి నిలబడ్డాడు. అలా నిలబడిన లక్ష్మణమూర్తి ఉండగా నాకు అత్తమామలు లేరన్న లోటే లేదు. అటువంటి మహాత్ముడైన లక్ష్మణుణ్ణి కుశలమడిగానని చెప్పు అని ఇది మహామంత్రం అంటారు సుందరకాండలో. తమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమ రాఘవత్సమారంభాత్మయత్న పరో భవేత్. నాయన రామచంద్రమూర్తి యందు ప్రయత్నమును కల్పించి తొందరగా నెలలో వచ్చి నన్ను మళ్ళీ వెనక్కి తీసుకెళ్లేటట్టుగా చెయ్యగలిగిన సమర్థత నీయందే ఉంది అని నేను నమ్ముతున్నాను హనుమ. కాబట్టి నువ్వు రాముడు వచ్చేటట్టు చెయ్యవలసింది అని. తతో వస్త్రగతం ముక్త్వా దివ్యం చూడామణిం శుభం త్రాతుమర్హస వీరత్వం పాతాళాదివ కౌశికీం. ఆ తల్లి తన చీర కొంగుకి ముడివేసుకున్నటువంటి ఆ చూడామణ్ణి తీసి హనుమ యొక్క చేతిలో పెట్టి, నాయనా ఇది పట్టుకెళ్ళి రామచంద్రమూర్తికి ఇయ్యి. మణిం దృష్ట్వాతు రామోవై త్రయాణం సంస్మరిష్యతి వీరో జనన్య మమచ రాజ్ఞో దశరథస్య చ. ఈ మణిని చూడగానే రామచంద్రమూర్తికి ముగ్గురు గుర్తొస్తారు. ఎందుకో తెలుసా? ఒకానొకప్పుడు సముద్రంలో ఉన్నటువంటి ఈ మణిని సముద్రుడు వరుణుడికి ఇచ్చాడు. వరుణుడు జనక మహారాజు గారికి ఇచ్చాడు. జనక మహారాజు గారు అత్యంత ప్రియ కుమార్తెని కాబట్టి నన్ను కన్యాదానం చేసేటప్పుడు ఆ మణిని పెట్టి అలంకరించి కన్యాదానం చేశారు. కాబట్టి ఆ కన్యాదానం చేసినప్పుడు జనకుడు, మా అమ్మ, దశరథుడు, రాముడు, నేను కూడా ఉన్నాం. కాబట్టి వాళ్ళ ముగ్గురు కూడా రాముడికి జ్ఞాపకానికి వస్తారు. కాబట్టి ఈ మణిని పట్టుకెళ్ళి ఇయ్యి అని. తమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమన్ యత్నమస్థాయ దుఃఖక్షయ కరోభవ. అందుకే సుందరకాండ అంత శక్తివంతమైంది. ఈ ఘట్టం ఇంత గొప్ప ఘట్టంగా చెప్తారు పెద్దలు. ఆవిడంది, నాయన నీవే ప్రమాణము, నా దుఃఖము క్షయమైపోయేటట్టుగా, మళ్ళీ నేను సుఖమును శాంతిని పొందేటట్టుగా నువ్వు తప్పకుండా ప్రయత్నము చేయవలసింది అని భాష్మగద్గదయా వాచా మైథిలీ వాక్యమబ్రవీత్ హనుమన్ కుశలం బ్రూయాహ సహితౌ రామలక్ష్మణౌ. నాయన వృద్ధులైనటువంటి వాళ్ళందరినీ అడిగానని చెప్పు అని కంఠం గాద్గదికమై ఇంతకాలానికి మహానుభావుడు వచ్చాడు, రామకథ చెప్పాడు, రామనామం చెప్పాడు, బయలుదేరి వెళ్ళిపోతున్నాడు. నాయన ఒక్కరోజు ఉండవయ్యా, ఇక్కడెక్కడైనా జాగ్రత్తగా రహస్య ప్రదేశంలో ఉండి మళ్ళీ రామకథ చెప్పవయ్యా అని అడుగుతుందమ్మ. అడిగితే ఆయన అన్నారు, సీతాయా వచనం శ్రుత్వా హనుమాన్ మారుతాత్మజ శిరస్యంజలివాధాయా వాక్యం ఉత్తరమబ్రవీత్. ఆయన అన్నారు, అమ్మా మళ్ళీ అంజలి ఘటించి అంటారు, తల్లి నువ్వు ఏమి బెంగ పెట్టుకోకమ్మా, నేను వెళ్ళడమేమిటి రామలక్ష్మణుల్ని తీసుకొచ్చేస్తానమ్మా, కొన్ని కోట్ల వానరములు వచ్చేస్తాయి, ఈ వానరములన్నీ కలిసి రామలక్ష్మణులు ఈ లంకాపట్టణాన్నంతటినీ దహించేస్తారు, లంక నాశనం అయిపోతుంది, అమ్మా నీకు రామచంద్రమూర్తితో పట్టాభిషేకం కలుగుతుంది, ఊరడిల్లమ్మా అన్నారు. సీతమ్మంది, త్రయాణామేవ భూతానాం సాగరస్యాస్య లంఘనే శక్తిస్వాద్వైనతే యస్య తవవా మారుతస్యవా. ముగ్గురికి మాత్రమే వేగం ఉందని నాకు తెలుసు. ఒకడు గరుత్మంతుడు, రెండు మారుతి నువ్వు, మూడు వాయుదేవుడు. తదస్మిన్ కార్య నిర్యోగే వీరైవం దురతిక్రమే కిం పశ్యసి సమాధానం తం హి కార్య విదాంబర. నేను నిన్నో ప్రశ్న వేస్తాను, నువ్వు చాలా జాగ్రత్తగా ఆలోచించి నాకు చెప్పు. కామమస్య త్వమేవైక కార్యస్య పరిసాధనే పర్యాప్త పరవీరఘ్న యశస్యస్తే ఫలోదయ. నీవు 100 యోజనముల సముద్రాన్ని గడచి వస్తావు నాకు తెలుసు, వచ్చి నువ్వు ఒక్కడివే ఈ లంకాపట్టణాన్నంతటినీ పెకలించగలవు నాకు తెలుసు, రావణ సంహారం చెయ్యగలవు నాకు తెలుసు, నన్ను రాముడితో కలపగలవు నాకు తెలుసు. కానీ నరుడైన నా భర్త రాముడు, నరుడైన లక్ష్మణుడు, ఇంత శక్తి లేని మిగిలిన వానరములు, దక్షిణ తీరంలో అన్ని వానరాలు ఉండిపోయాయే, వాళ్ళు ఎలా వస్తారు, ఎలా నన్ను తీసుకెడతారు? కీర్తి నీకు దక్కుతుంది తప్ప నా భర్త వచ్చి రావణ సంహారం చేసి నన్ను విడిపించాడన్న కీర్తి నా భర్తకి దక్కి నా భర్త విజయ పతాకలతో అయోధ్య ప్రవేశం చేస్తే నాకు సంతోషం.
నాయనా మరి మిగిలిన వానరాలు ఎలా వస్తాయి, వాళ్ళకి ఇంత శక్తి లేదు కదా అంది. అంటే ఏ వ్యక్తి అయినా ఏమంటాడంటే, నిజమేనమ్మా నేనైతే ఇవన్నీ చేసేయగలను అనుకో, కానీ మరి మిగిలిన వాళ్ళు రాలేరు, ఆ విషయం నేను ఆలోచిస్తానులే అమ్మా అనాలి. ఆయన అన్నారు, అమ్మా 10 ఏనుగుల బలం వాళ్ళు, 100 ఏనుగుల బలం వాళ్ళు, 1000 ఏనుగుల బలం వాళ్ళు, ఎంతంత బలమో కలిగిన వాళ్ళు, గాలిలో ఎగరగలిగిన వాళ్ళు, సముద్రాన్ని ఔపోసన పట్టగలిగిన వాళ్ళు సుగ్రీవుడి దగ్గర లక్షల కోట్ల మంది ఉన్నారమ్మా. అవలీలగా ఎగిరి వచ్చి ఇక్కడ దూకేస్తారు. రామలక్ష్మణులు తలుచుకుంటే ఇది పెద్ద లెక్క తల్లి. యుద్ధంలో అడ్డొస్తే యమధర్మరాజుని నిగ్రహించగలిగిన రాముడు సముద్రాన్ని దాటి రావడం పెద్ద కష్టం అనుకుంటున్నావా అమ్మా? అమ్మా నేను నీకు ఒక మాట చెప్పనా? మద్విశిష్టాశ్చ తుల్యాశ్చ సంతి తత్ర వనౌకసః మత్త ప్రత్యవరః కశ్చిన్నాస్తి సుగ్రీవ సన్నిధౌ. అమ్మా సుగ్రీవ సన్నిధానంలో నాతో సమానులైన వారున్నారు, నాకన్నా అధికులైన వారున్నారు, నాకన్నా తక్కువ వాళ్ళు లేడమ్మా, నేనే ఆఖరివాణ్ణి. ఎందుకో తెలుసా? ఎవరైనా పట్టపురాణి దగ్గరికి పంపించేటప్పుడు అంతఃపురంలో అందరికన్నా పనికిమాలిన వాడిని పంపిస్తారు. రాముడు ఉంగరం ఇచ్చి నన్ను పంపించాడంటే నాకన్నా పనికిమాలిన వాడు ఎవరున్నాడమ్మా? నాతో సమానులున్నారు, నాకన్నా అధికులున్నారు, నేనే వచ్చానంటే మిగిలిన వాళ్ళు రాకపోవడం ఏమిటమ్మా, అందరూ వస్తారన్నారు. ఇది ఆయన వినయం. సుందరకాండలో ఆయన వినయంతో మహానుభావుడు అసలు లోకానికి వినయం అన్న మాటకి భాష్యం చెప్పారు. అందుకే ఎక్కడెక్కడ హనుమని సేవిస్తారో, ఎక్కడెక్కడ హనుమని ఆరాధిస్తారో అక్కడక్కడ బుద్ధి యశో బలం ధైర్యం నిర్భయత్వ మరోగత అజాడ్యం వాక్పటత్వంచ ఇవన్నీ వినయము ఆయన వలన కలుగుతాయి. అంతటి మహానుభావుడు ఈ మాటలు చెప్పి అమ్మా నేను బయలుదేరుతానమ్మా అన్నారు. అంటే మళ్ళీ తల్లి అంటుంది, వద్దు నాయన వెళ్ళిపోవద్దు, ఉండి రామనామం చెప్పు, రామకథ చెప్పు, అది వింటే నా మనస్సు ఊరడిల్ని. ఎన్నాళ్ళకి విన్నాను రామకథ, ఎన్నాళ్ళకి విన్నాను రామనామం, వెళ్ళిపోతావా? వెళ్ళొద్దంటుంది. అమ్మా నేను వెళ్ళకపోతే ఎలా? మళ్ళీ తల్లింది, మనశ్శిలాయాస్తిలకో గండ పార్శ్వే నివేశిత త్వయా ప్రణష్టే తిలకే తంకిల స్మర్తుమర్హసి. నాయన ఇదొక అభిజ్ఞానం చెప్పు. ఒకానొకప్పుడు ఉపవనములలో విహరించి అలిసిపోయినటువంటి నేను ఒళ్ళు చెమట పట్టడం వల్ల నేను పెట్టుకున్నటువంటి బొట్టు చెమటతో కలిసి జారిపోయి మరుగున పడింది. అప్పుడు రాముడు అక్కడే ఉన్నటువంటి ఒక మణిశిల అన్నదాన్ని తీసి అరగదీసి ఆ బొట్టు తీసి నా పాలభాగమునందు ఉంచాలి. కానీ బొట్టు పెట్టడం మానేసి బొట్టు పెడుతున్నాడనుకుని ఆవిడ ఇలా చూస్తుంటే ఆ వేలు తీసి బొట్టు పెట్టకుండా బుగ్గన చుక్క పెట్టాడు. ఆయన అదొక పరిహాసం, అదొక శృంగార చేష్ట, అదొక ప్రియపత్ని యొక్క మురిపానికి చేసిన చేష్టితం. ఇది నేను జ్ఞాపకం చేశానని చెప్పు. అంటే భర్తతో పంచుకున్న ఆ క్షణాల్ని మధురాతి మధురమైనటువంటి స్మృతులుగా బతుకుతున్నదాన్ని తప్ప నా బ్రతుకుకి ఇంకొక ఆశ లేదు. నేను ఇన్నాళ్ళు రాముడితో సమానంగా చూసుకున్నది ఏదైనా ఉంటే ఆ కేశభూషణం ఒక్కటే. ఎందుకో తెలుసా? ఈ కేశము పురుష వ్యామోహం. అటువంటి కేశభూషణాన్ని దీనికి నేను అలంకరించుకుంటే అది రాముడు సంతోషించాలని, అది నేను పెట్టుకున్నప్పుడు సంతోషించిన రాముడి చూపులు జ్ఞాపకం తెచ్చుకోవడానికి అది చూసుకునేదాన్ని. అది కూడా నీకు ఇచ్చేశాను. అంటే నా ప్రీతి రాముని యందే, రాముని ప్రీతియే నాకు సంతోషం తప్ప నాకు ఇంకా ఏదీ కాదని చెప్పానని చెప్పు అని ఆ తల్లి బాధపడుతుంటే ఆయన మహానుభావుడు హనుమ అన్నారమ్మా నువ్వు ఏమాత్రం బెంగ పెట్టుకోవద్దమ్మా, ప్రశాంతంగా హాయిగా సంతోషంగా ఉండు తల్లి. ఇమం ముహూర్తం దుఃఖానాం అంతం ద్రక్షసి భామిని. అమ్మా ఈ క్షణంలో ఇప్పుడు నేను ఇక్కడ నిలబడి ఏ మాట అంటున్నానో ఆ మాటతో నీ యొక్క దుఃఖమంతా పరిసమాప్తమైపోయింది. నన్ను నమ్ము, ఇక నువ్వు దుఃఖించవలసిన పని లేదు. అతి కొద్ది కాలంలో రాముడు లక్ష్మణ సహితుడై వచ్చేస్తారు. వచ్చేసి ఈ లంకాపట్టణాన్నంతటినీ తన బంగారు బాణములతో మెరుపులతో నశింపచేసి రావణ సంహారం చేసి నిన్ను స్వీకరించి సీతారామ పట్టాభిషేకం జరిగిపోతుందమ్మా. కొద్ది రోజుల్లో ఆ పట్టాభిషేకం జరుగుతుండగా మేమందరం చూస్తాం, ఎంతో సంతోషిస్తాం. కాబట్టి తల్లి నువ్వు బెంగ పెట్టుకోవద్దు, ఊరడిల్లు. నేను తొందరగా వెడితే వాళ్ళని తొందరగా తీసుకొస్తాను. కాబట్టి అమ్మా నన్ను ఆశీర్వదించమ్మా అన్నారు. ఇమంచ తీవ్రం మమ శోక వేగం రక్షోభిరేభి పరిభర్తృనంచ బ్రూయాస్తు రామస్య గత సమీపం శివశ్చతే ధ్వాస్తు హరిప్రవీరా. నాయనా నీ ప్రయాణము మంగళమగుగాక, నువ్వు సంతోషకరముగా నీ ప్రయాణమును నిర్వహించడముగాక. నా చుట్టూ ఉన్న రాక్షస స్త్రీలు ఇంత బాధ పెడుతున్నారన్న మాట మాత్రం రాముడికి చెప్పడం మర్చిపోకని
సరాజపుత్ర్యా ప్రతివేదితార్థ కపికృతార్థ పరిహృష్టచేతా అల్పావశేషం ప్రసమీక్ష కార్యం దిశయుతీచం మనసా జగామ. సీతమ్మ తల్లి తనని మంగళప్రదంగా నాయనా నీ ప్రయాణం చెయ్యి అన్న మాట తల్లి ఆశీపూర్వకంగా పలికేటప్పటికే హనుమ పరమ సంతోషాన్ని పొంది అమ్మయ్యా సీతమ్మ దుఃఖాన్ని దైన్యాన్ని విడిచిపెట్టేసింది, ఇప్పుడు ఊరడిల్లి నమ్మి ఉంది కాబట్టి శాంతి పొందింది కాబట్టి రాముడు వచ్చేంత వరకు ప్రశాంత చిత్తంతో ఉంటుంది. రాముడు వచ్చేస్తాడు, రావణవధ అయిపోతుంది, సీతారామ పట్టాభిషేకం 1 వారం రోజుల్లో పూర్తి చేసేస్తాం కాబట్టి అయిపోతుంది అని ఎంతో సంతోషంగా ఇహ సీతారామ పట్టాభిషేకం అయిపోయిన తర్వాత నాకేం కావాలి కాబట్టి బయలుదేరుతాను, ఇంకొక పని మిగిలిపోయింది చిన్న పని, ఆ పని పూర్తి చేసేస్తే 1 కాండ అనుకున్నారు. చాలా సంతోషించారు మహానుభావుడు. ఆయన బయలుదేరుతానని సంకల్పం చేసుకుని మహాసంతోషంతో పొంగిపోతూ ఉత్తర దిశగా బయలుదేరడానికి సిద్ధపడుతున్నారు. అక్కడ సీతమ్మ తల్లి హనుమ కూడా పరమ సంతోషంగా ఉన్నారన్న ఈ ఘట్టం దగ్గర ఇవాల్టి ఉపన్యాసం